Alhamdulillahi Rabbil Alameen. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala Sayyidil Anbiya'i wal Mursaleen. Amma ba'du fa'auzu billahi minash shaitanir rajim. Bismillahirrahmanirrahim. Hajirin jamaat, assalamu alaikum warahmatullahi wabarakatuh. అల్లాహ్ తఆలా దయ వల్ల రంజాన్ మాసంలో తరావీల తర్వాత మనం ఖురాన్ యొక్క తఫ్సీర్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అల్లాహ్ తఆలా యొక్క హిదాయత్ మేరకు నిన్నటి నిశిస్తులో అల్లాహ్ తఆలా యూదులకు ఇచ్చినటువంటి నియమతులను మరియు దానికి ప్రతిఫలంగా వారు చేసినటువంటి దురాగతాలను, నాశుక్రీని, అల్లాహకు కృతజ్ఞత చూపించడాన్ని అల్లాహ్ తఆలా చెప్తూ వస్తుంది. అయితే ఈ బయాన్లో సడన్గా ఒక్కసారి ఒక ఆయత్ దాని నుంచి ఆ మ్యాటర్ నుంచి కొంచెం వేరే వస్తుంది అనమాట. 62వ ఆయతలో మనం చూద్దాం. ఇవాళ 61వ ఆయత్ వరకు నిన్న చూసాం. యూదుల యొక్క టాపిక్ నుంచి సడన్గా ఇక్కడ డైవర్ట్ ఏమవుతుంది అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఇన్షాల్లా నేను వివరిస్తాను. ఈరోజు కొంచెం మ్యాటర్ ఎక్కువగా ఉండొచ్చు, దయచేసి మీరు ఓపికగా వినేటువంటి ప్రయత్నం చేయండి. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు సూరతుల్ బకరా 62వ నంబర్ ఆయతలో, ఇన్నల్లజీన ఆమను వల్లజీన హాదు వన్నసారా వస్సాబయీన్ మన ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వఅమల సాలిహన్ ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. ఇన్నల్లజీన ఆమను, నిశ్చయంగా ఎవరైతే విశ్వసించారో, వల్లజీన హాదు మరియు ఎవరైతే యూదులుగా ఉన్నారో, వన్నసారా మరియు నసరానీలు ఎవరైతే ఉన్నారో, వస్సాబియీన్ సాబియీన్లు ఎవరైతే ఉన్నారో, మన ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి మరియు ఎవరైతే వీళ్ళల్లో ఎవరైతే అల్లాను విశ్వసిస్తూ మరియు ఆఖిరత్ యొక్క దినాన్ని అంటే ప్రళయ దినాన్ని, పరలోకాన్ని విశ్వసించి, వామిల సాలిహన్ మంచి కార్యాలు చేస్తూ ఉంటే గనక, ఫలహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం మరియు వారి కొరకు వారికి తగినటువంటి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వలా ఖౌఫున్ అలైహిం వలాహుం యహ్జనూన్ మరియు వారికి ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఈ ఆయతను చాలామంది మోడర్న్ బయాన్ చేసేటువంటి వాళ్ళు, అంటే జదీద్ హిసం అంటారనమాట. అంటే కొత్త రకపు పోకడకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు ఆ మతం అన్నా ఫాలో కావచ్చు, పోయి ఏముంది అందరూ స్వర్గానికి పోతారులే అన్నట్టు దీన్నే తీసుకుంటారనమాట. యూదులైతేనేమి, నసరానీలు అయితేనేమి, సాబియన్లు అయితేనేమి, వాళ్ళందరూ కూడా పోయేవాళ్ళే. కానీ ఈ ఆయత్తును కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ముందుగా చూద్దాం. ఇక్కడ అల్లాహ్ తఆలా ఏమన్నాడు, ఇన్నల్లజీన ఆమను అంటే విశ్వసించినటువంటి వారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించినటువంటి వారు విశ్వాసులు. తర్వాత ఏమన్నాడు, వల్లజీన హాదు. ఈ హాదు అంటే ఎవరు అంటే యూదులు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, యూదులకు యాక్చువల్గా వాళ్ళు బనీ ఇస్రాయిల్, వాళ్ళు ఇస్రాయిల్ సంతతికి చెందినటువంటి వారు. మరి ఈ యూదులు, హాదు అనేటువంటి పదం ఎలా వచ్చింది అంటే, దీనికి తఫ్సీర్ యొక్క కర్తలు రెండు రకాలైనటువంటి భాష్యాలను చెప్తారు. ఒకటేమిటి అంటే, ఇంతకుముందు నేను చెప్పింది, యాకూబ్ అలీ ఇస్లాం గారి యొక్క కుమారులు ఒకరి పేరు వచ్చేసి యహూదా. సో వారి సంతానం క్రమేపీ ఆయన పేరు మీదనే పిలువబడుతున్నారు. ఇదొకటి. రెండవది వచ్చేసి, ఈ యొక్క యహూద్ అనేటువంటి పదం హవాదా లేక తహవ్వదున్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏమిటి అంటే, ప్రేమ అని, పశ్చాత్తాపం అని వస్తాయి. అంటే వారి భాషలో నుంచి అరబీలోకి మారిస్తాయి. కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపం చెందిన వారిని, లేదా పరస్పరం వారి జాతి కారణంగా వారు ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. ఈ రోజు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. యూదులు మొత్తం కూడా ప్రేమాభిమానాలతోనే ఉంటారు వాళ్ళ యొక్క కోమ్కు సంబంధించి. కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చిందని అంటారు. ఓకే, ఒక కేటగిరీ అర్థమైపోయింది. ఒకటి విశ్వసించినటువంటి వాళ్ళు, రెండు యూదులు అని. యూదులు అంటే ఎక్కువగా మనం ఏం చూస్తాం ఈ రోజున, మూసా అలీస్లాం గారిని, వారిని ఫాలో అయ్యేవాళ్ళు, అంటే తౌరాత్ని ఫాలో అయ్యేవాళ్ళు. నెక్స్ట్ నసరానీలు, నసారా అంటాం. నసారా అంటే నస్రాన్ యొక్క బహువచనం. ఈ నసారా అనేటువంటి పదం వచ్చేసి నుస్రత్ నుంచి వచ్చిందనమాట. నుస్రత్ అంటే మదద్, అంటే సహాయం. వాళ్ళు అంటారు కదా, ఎప్పుడైతే ఈసా అలీస్లాం గారు అల్లా యొక్క మార్గంలో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు అని ఈసా అలీస్లాం అడిగినప్పుడు హవారీలు చెప్తారనమాట. నహ్ను అన్సారుల్లా అంటారు,
మేమున్నాము సహాయం చేసేవాళ్ళము అని చెప్పేసి. కాబట్టి వారి పేరు మూలంగా ఆ నుస్రత్ మూలంగా వారిని నసరానీలు అని పిలవడం ప్రారంభించారనమాట. ఖురాన్ ఈ పదాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తుంది. ఇంకా కొన్ని భాష్యాల ప్రకారం వారు వచ్చినటువంటి ప్రదేశం నస్రాహ్ అని, దాని నుంచి వాళ్ళని నస్రానీలని పిలుస్తారనేటువంటిది చెప్తారు గానీ, కానీ ఎక్కువగా ఈ యొక్క భాష్యమే ఎక్కువగా మనకు వినిపిస్తుంది. ఇక మూడవది సాబీయిన్లు. ఇది కొంచెం కాంట్రోవర్షియల్‌గా సాధారణంగా చెప్పేవాళ్ళు కూడా కాంట్రోవర్షియల్‌గా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి సాబి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే బేదీన్ అని, లాదీన్ అని. అంటే ఎటువంటి మతం లేనటువంటి వాడు లేదా మతం విడిచిపెట్టినటువంటి వాడు అని. వాస్తవానికి చెప్పాలంటే కొంచెం బాధ కలిగించే విషయమైనప్పటికీ ఇది ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరియు సహాబాలను ముష్రిక్కులైనటువంటి అరబ్బు వాళ్ళు, మక్కా వాళ్ళు మొదట్లో సాబీలని పిలిచేవారు మనల్ని. వీళ్ళు మా మతం విడిచిపెట్టేశారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమంటే వాళ్ళట్లా యూదా మతము స్వీకరించలేదు. వాళ్ళట్లా క్రిస్టియానిటీ స్వీకరించలేదు. మా మతం నుంచి కూడా వదిలిపోయారు. వీళ్ళు ఏ మతము స్వీకరించలేదు అనేటువంటి ఉద్దేశంలో సాబీలు అంటారనమాట. మనల్ని అనేవాళ్ళు వాళ్ళు ఫస్ట్. అందుకే మీరు చూస్తే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సీరతులో మీరు చూస్తే నజాషీ వద్దకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే మాటే అంటారు. వీళ్ళు బేదీన్ అయిపోయారు. మా మతం నుండి వెళ్ళిపోయారు. అలాగని మీ మతం కూడా స్వీకరించలేదు. మరియు ఈసా అలైహిస్సలాం గారి గురించి ఈ విధంగా చెప్తారని అంటారు. సో, సాబీన్‌లంటే వాస్తవానికి అర్థం ఏమిటి ఆ రోజున ఉండేటువంటిది అంటే బేదీన్ అని. అంటే మొదట్లో ఒక ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఉమ్మతే. కొంతమంది ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ఉమ్మతే అంటారు. కొంతమంది దావూద్ అలైహిస్సలాం గారి ఉమ్మత్ అంటారు. జబూర్‌ని తిలావత్ చేసేవాళ్ళంటారు. వీళ్ళు మీరు తఫ్సీర్ ఇబ్నె కసీర్‌లో చూస్తే, ఇబ్నె హాతిం వగైరా వాళ్ళ తఫ్సీర్‌లలో చూస్తే వీళ్ళు 5 పూట్ల నమాజ్ చేసేవాళ్ళని, మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదివేవాళ్ళని. అంటే తౌహీద్ మీదే ఉన్నారు. కానీ ఏ ప్రవక్తను ఫాలో గారనమాట. అంటే ఏ గ్రంథాన్ని పట్టుకోరు, ఏ దాన్ని ఫాలో గారు. అట్లా అనమాట. అంటే తౌహీద్ మీదనే ఉన్నారు గానీ, ఏ గ్రంథాన్ని ఫాలో గారు, ఏ ప్రవక్తను కూడా ఫాలో అయినటువంటి దాఖలాలు లేవు. అందుకే వాళ్ళని బేదీన్ అంటారనమాట. అంటే అట్లా యహూదుల్లోకి పోలేదు, అట్లా నస్రానీలోకి పోలేదు. ఇంకొక పరిభాష ఏం చెప్తారంటే సాబి అంటే నక్షత్ర ఆరాధకుడు అంటారు. వాస్తవానికి వీళ్ళల్లో ఒక వర్గం ఏమైపోయింది అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో ఒక వర్గము ఈ నక్షత్రాల యొక్క ఆ స్థితిగతుల మీద వాటిని చూసి అంచనా వేయడంలో వీరు అంటే మనం ఇల్మె నుజూమ్ అంటాం కదా, ఆ నక్షత్రాలను ఎక్కువగా వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేశారు. అందుకని వాళ్ళని ఏమంటారంటే సితారా పరస్త్ అంటారు. సాబి అంటే సితారా పరస్త్ అని కూడా అంటారు. సో, ఆ రకంగా వాళ్ళు గుమ్రా అయిపోవడం జరిగిందనమాట. సో, అది సాబియన్లు అంటే. వాస్తవానికి బేదీన్లు అని. అంటే ఏ దాన్ని కూడా వాళ్ళు ఫాలో కాని వాళ్ళు. ఈ ముగ్గురిలో ఎవరైనా సరే ఇన్నల్లజీన ఆమను మరియు వల్లజీన హాదు వన్నసారా వస్సాబియన్ వారు గనక మన ఆమన బిల్లాహి వలియౌమిల్ ఆఖిరి అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తూ వామిల సాలిహన్ మంచి పనులు చేస్తే గనక మరి ఎలాగో యూదులు నసరానీలు సాబీన్లు ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇస్లాం ఎందుకు, మరి వీళ్ళంతా మంచి పనులు చేసి మళ్ళీ ఇది మారడం ఎందుకు, ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు. వాస్తవానికి ఇది ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించినటువంటి వాళ్ళు ఆ కాలంలో ఎవరి వరకు ఇదే సమాచారం అందిందో యూదులు తర్వాత మిగతా వాళ్ళకు అల్లాహ్ తాలా వాళ్ళను కాఫిర్లుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందే మనం చూసాం కదా, మీరే మొదట కాఫిర్లు కావద్దండి అని అల్లాహ్ తాలా తెలియజేస్తాడు. గ్రంథాన్ని గురించి మీకు ఇంతకుముందే సమాచారం ఇచ్చాం, ప్రవక్త రానున్నాడని. అందరికంటే ముందు మీరు కాఫిర్లు అవుతారు ఏంటి అని చెప్పేసి అల్లాహ్ తాలా ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ తాలా చెప్తున్నది ఏమిటి అంటే, ఇంతకుముందు ఎవరైతే వాళ్ళ ఉమ్మతుల్లో ఆ ప్రవక్తలను అనుసరిస్తూ అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ మంచి పనులు చేశారో వాళ్ళకేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైందని నేను చెప్పే పాయింట్. ఎప్పుడైతే ఇంతకుముందు అంటే ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినారు. ఇంతవరకు ఏమిటి పరిస్థితి? ఇంతవరకు ఏమిటి పరిస్థితి? వాస్తవానికి నస్రానీల కంటే తర్వాత ఒక ప్రవక్త రాలేదు. యూదులకు ఒక ప్రవక్తగా ఈసా అలైహిస్సలాం గారు వచ్చారు. కానీ వాళ్ళు ఆయన తిరస్కరించారు. ఫలితంగా శిక్షను కూడా చవి చూడడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే వారి యొక్క ప్రవక్తలకు అనుగుణంగా నడుచుకొని వారి ఇత్తెబా చేసి అల్లా మరియు ఆఖరత్ దినం మీద విశ్వాసం కలిగి ఉన్నారో వారికి ఎటువంటి భయం ఇంతకుముందు లేదు, ఉండదు అని చెప్పేసి అల్లాహ్ తాలా స్పష్టం చేయడం జరిగింది.
ఇది ఎందుకు వచ్చింది అంటే ఒక ముర్సల్ రివాయత్ ఉంటుంది, మీకు ఇబ్న్ కసీర్లో కూడా దొరుకుతుంది. హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తాలా అన్హు గారు ఉన్నారు. ఆయన మొదట మజూసి యొక్క వంశం నుంచి వచ్చారు, అంటే అగ్ని ఆరాధకుల వంశం నుంచి. తర్వాత యూదులుగా మారారు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి నస్రానీగా మారారు, క్రిస్టియన్గా మారారు. ఆ తర్వాత క్రిస్టియన్ల వద్ద ఉన్నటువంటి ఒక ఫాదరు త్వరలో ఒక ప్రవక్త రాబోతున్నాడని చెప్తే ఆయన మదీనాకు వచ్చి బానిసగా అమ్మబడి అక్కడ బానిసత్వం చేస్తూ ఉంటారు, ప్రవక్త గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత ప్రవక్త గారి మీద విశ్వాసం తెస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించినటువంటి వాళ్ళు ఈ రకంగా వాళ్ళు అల్లాహ్‌ని తిరస్కరించినట్టే అని చెప్పేసంటే, ఆయనకు ఒక బాధ కలిగి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏమంటారంటే, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకుముందు నేను ఈ విధంగా యూదుల దగ్గర, క్రైస్తవుల దగ్గర కూడా వెళ్ళొచ్చాను. వారిలో చాలామంది ముత్తకి పరేజ్గార్లు ఉన్నారు, సజ్దా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. మరి వారందరూ కూడా నరకానికి వెళ్తారా అని అడగడం జరిగింది. అప్పుడు ఈ ఆయత అవతరించబడింది. అది పూర్తి సహీ హదీస్ కాదు, ముర్సల్ రివాయత్. ముర్సల్ రివాయత్ అంటే ఒక తాబయి డైరెక్ట్‌గా ఒక తాబయి లేదా అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి మధ్యలో ఒక వాస్తా తీసేసి డైరెక్ట్‌గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి ఉల్లేఖిస్తూ ఉంటారన్నమాట. ఈ రకంగా హజరత్ సల్మాన్ ఫారసీ గారు అడిగినటువంటి ఆ డౌట్‌కు అల్లాహ్ తాలా ఇక్కడి నుంచి అంతా వారి యొక్క తప్పుని లెక్కపెడుతూ వస్తున్నాడు గదా! అందులో కొంతమందే ఈ పనులన్నీ చేసింది. వాస్తవానికి ఇప్పుడు ఆవు దూడను పూజించినా అంతమంది చేయలేదు గదా! కొంతమంది చేసినారు. లేదా మిగతా తప్పులన్నీ చేసినప్పుడు కూడా కొంతమంది చేసినారు. ఒక వర్గం వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం సరిగానే ఉండేవారు. మరి అల్లాహ్ తాలా అందరిని కలిసి లెక్కపెడుతున్నాడు గదా! యూద జాతిని మొత్తం గానివ్వండి, నసరానీలు మొత్తం గానివ్వండి. మరి ఆ మధ్యలో మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు కదా! వారి పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇది చెప్పడం జరిగిందనమాట. ఎవరెవరైతే అల్లాహ్‌ను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ వారి దాన్లలో వాళ్ళు చనిపోయినారో వాళ్ళకి ఎటువంటి భయం లేదు మంచి వాళ్ళైతే అని అల్లాహ్ తాలా చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. కాబట్టి ఇది. ఇక్కడ అల్లాహ్ తాలా వాడినటువంటి పదం ఏమిటి అంటే వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. ఇంతకుముందు కూడా మనం చూసాం. ఇది రెండోసారి వచ్చింది ఈ యొక్క భావం. మనకు ఒక్కటే ఆయత్ వినిపిస్తుంది. అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్ అని. కానీ అల్లాహ్ తాలా ఇంతకుముందు చెప్పింది ఫమన్ తబియ్య హుదాయ వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. మరి ఇక్కడ ఏమంటున్నాడు అల్లాహ్ తాలా, ఎవరైతే ఈ రకంగా మంచి పనులు చేసి విశ్వాసం తెచ్చి మంచి పనులు చేస్తారో వాళ్ళకు కూడా వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్ అంటున్నాడు. ఇది అందరి విశ్వాసులకు వర్తిస్తుంది. నేను ఖురాన్ నుంచి కూడా మరొక చోట దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఈ బషారత్ అనేది ఒకవేళ నువ్వు విశ్వాసివి అయితే నీకు మరణ సమయంలోనే ఫరిష్తాలు చెప్తారు. నీకు సమాధిలో ఈ యొక్క బషారత్ చెప్తారు. నీకు సమాధి నుంచి లేపబడిన తర్వాత కూడా ఈ బషారత్ చెప్తారు. ఖురాన్‌లో చూద్దాం. కేవలం ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే అల్లాహ్ తాలా ఇవ్వలేదు. ఆ దర్జాలో ఔలియాల దర్జా వేరేగా ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఈ వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్ అనేది ఇది ప్రతి ఒక్క విశ్వాసికి, స్థిరమైనటువంటి విశ్వాసికి, ఊరికే పేరు పెట్టుకొని విశ్వాసం తెచ్చినటువంటి వాళ్ళకి కాదు. స్థిరమైన విశ్వాసికి. ఎట్లాంటి విశ్వాసి అంటే మీరు గనక చూస్తే సూరా హమ్మీమ్ సజ్దా ఉంది. 41వ నంబర్ సూరా 30వ నంబర్ ఆయతులో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. 41వ నంబర్ సూరా 30వ నంబర్ ఆయతులో అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడంటే ఇన్నల్లజీన, నిశ్చయంగా ఎవరైతే కాలు రబ్బునల్లా, అల్లా మా ప్రభు అని పలుకుతారో, సుమ్మస్తకాము, మరియు దాని మీద స్థిరంగా ఉంటారు, ఇస్తికామత్ ద్వారా ఆఖరి వరకు కూడా దాని మీద స్థిరంగా ఉంటారు. ఆ స్థిరంగా ఉండడం అంటే ఏమిటి? అల్లాహ్‌ని విశ్వసించడం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యులు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ప్రవక్త అని, నమాజును నెలకొల్పడం, రంజాన్ యొక్క ఉపవాసాలు పాటించడం, జకాతు చెల్లించడం, హజ్జు చేయడం, ఇవన్నీ కూడా ఈమాన్‌లో భాగమే. మరియు ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంటారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నాకు ఒక సమగ్రమైనటువంటి విషయం బోధించండి, ఒక గట్టిగా పట్టుకునేటువంటి విషయం బోధించండి, మీ తర్వాత నేను ఎవరిని అడిగే అవసరం రాకూడదు అని చెప్పేసి అంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, నీవు అల్లాహ్‌ను విశ్వసించు మరియు దాని మీద స్థిరంగా ఉండు అంటారనమాట. ఇది మీకు సహీహ్ ముస్లింలో దొరుకుతుంది ఈ హదీస్. కాబట్టి ఇలా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు, వారి యొక్క ఈమాన్ మీద స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు, సిరాతే ముస్తఖీం మీద స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళకు ఏం లభిస్తుందయ్యా అంటే అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సూరా హమ్మీమ్ సజ్దా 30వ నంబర్ ఆయత్, ఇన్నల్లజీన కాలు రబ్బునల్లా సుమ్మస్తఖాము, అల్లా మాత్రమే మా ప్రభు అని పలికి మరియు దాని మీద స్థిరంగా ఉన్నటువంటి వాళ్లకు తనజ్జలు అలైహిముల్ మలాయిక, వారి వద్దకు దైవదూతలు దిగి వస్తారు, ఫరిష్తాలు దిగి వస్తారు. దిగి వచ్చి ఏం చేస్తారు, ఏం చెప్తారు? అల్లా తఖాఫు వలా తహజను, సేమ్ అదే పదమే.
వలా ఖౌఫున్ అలైహిం వలాహుం యహజనూన్ అని ఏ విధంగా అల్లాహ్ తఆలా అన్నాడో, వలా ఖౌఫుం అలైహిం వలాహుం యహజనూన్, వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు అని అల్లాహ్ తఆలా ఇక్కడ చెప్తున్నాడు. ఫరిష్తాలు వచ్చి సేమ్ బషారత్ ఇస్తారు ఆ విశ్వాసికి. ఎవరైతే విశ్వాసం మీద స్థిరంగా ఉన్నాడో అతని మరణ సమయంలో వచ్చి ఏమంటారంటే, అల్లా తఖాఫు, నీవు భయపడవద్దు, వలా తహజను, నీకు ఎటువంటి దుఃఖము ఉండదు, అబ్షిరు బిల్ జన్న, నీకు స్వర్గానికి సంబంధించినటువంటి శుభవార్త ఇవ్వబడుతుంది, అల్లతి కుంతుం అదూన్, అది నీకు వాగ్దానం చేయబడినటువంటి ఆ స్వర్గపు శుభవార్తను మేము ఇస్తున్నామని పలుకుతారు. తఫ్సీర్లో కనుక చూస్తే ఇది 3 సార్లు బిషారత్ అందుతుంది. ఒకటి, రూహును ఖైదు చేసేటువంటి సమయంలో ఎవరైతే విశ్వాసి రూహు కబ్జా చేస్తారో ఫరిష్తాలు వచ్చి అప్పుడు ఇస్తారు, నువ్వేం భయపడద్దు, నువ్వు విశ్వాసం మీద స్థిరంగా ఉన్నావు, నీకు ఎటువంటి దుఃఖం కానీ భయం కానీ ఉండదు, నువ్వేం భయపడాల్సినటువంటి అవసరం లేదని అక్కడ చెప్తారు. మరియు సమాధిలోకి వెళ్ళిన తర్వాత మన రబ్బుక మా దీనుక మన నబీయుక అని ఎప్పుడైతే ప్రశ్నలు వేసి మనం సమాధానాలు చెప్తామో అప్పుడు కూడా వాళ్ళు ఇదే బషారత్ ఇస్తారు. మీకు హదీసులు కూడా సపరేట్ వస్తాయి. నువ్వు పడుకో, ఈ రోజున అల్లాహ్ స్వర్గపు కిటికీని నీకు తెరుస్తాడు, నీవు గనక ఈ సరైనటువంటి మార్గంలో లేకపోతే ఈ స్థానం అయ్యిండేది నీకు నరకంలో, ఈరోజు నువ్వు ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు, పడుకో అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఖయామతులో సమాధి నుంచి లేచిన తర్వాత ఇదే బిషారత్ లభిస్తుంది. కాబట్టి సోదరులారా, చెప్పేది ఏమంటే నేను, అల్లాహ్ తఆలా ఖురాన్లో ప్రతి విశ్వాసికి ఎవరైతే విశ్వాసం మీద స్థిరంగా ఉన్నాడో వారికి ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ లేదని పలికాడు. అలాగే ఇంతకుముందు ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు వారి వారి మతాలలో ఎవరైతే గనక స్థిరంగా ఉన్నారో, అల్లాహ్ను విశ్వసిస్తూ అంతిమ దినాన్ని విశ్వసిస్తూ మంచి పనులు చేస్తూ స్థిరంగా ఉన్నారో వారికి కూడా ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ లేదు. ఇక్కడ మధ్యలో ఈ మ్యాటర్ క్లారిఫై చేసిన తర్వాత అల్లాహ్ తఆలా ఏం చేస్తాడు, మళ్ళీ వారి యొక్క అల్లాహ్ తఆలాకు నాశుక్రీ ఏ విధంగా చేశారు ఈ బనీ ఇస్రాయిల్ వాళ్ళు అనేది చెప్పుకుంటూ పోతారు. ఆ తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నాడు సూరా అల్ బకరా 63వ నంబర్ ఆయతలో, వైజ్ అఖజ్నా మీసాకకుం వరఫనా ఫోకకుముత్తూర్, ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడు మీతో మేము ప్రమాణం తీసుకున్నాం, ఒక ఒప్పందం చేసుకున్నాం, ప్రమాణం చేయించుకున్నాం. ఎలా చేయించుకున్నాం అది? వరఫానా ఫోకకుముత్తూర్, వారి మీద తూరు పర్వతాన్ని ఎత్తి వారితో ప్రమాణం తీసుకున్నాము, వారితో ప్రమాణం తీసుకున్నాం. ఏమని ప్రమాణం తీసుకున్నాం? ఖుజూ మా ఆతైనాకుం, మీరు పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఎట్లా? కువ్వతుతో గట్టిగా పట్టుకోండి, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాలను గట్టిగా పట్టుకోండి. మరియు వజుకురు మాఫీ లఅల్లకుం తత్తకూన్, మరియు వాటిని బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి, వాటిని హిఫ్జ్ చేసుకుంటూ ఉండండి, వాటి మీద అమలు చేస్తూ ఉండండి. లాల్లకుం తత్తకూన్, తద్వారా మీరు కాపాడబడుకునేటువంటి అవకాశం ఉంది, తద్వారా మీలో భయభక్తులు పెరిగేటువంటి అవకాశం ఉంది అని. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అల్లాహ్ తఆలా మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఎప్పుడైతే ఈ 10 కమాండ్మెంట్స్ వచ్చాయో దానిలో కొంత విముఖత వారిలో కనిపించినప్పుడు అల్లాహ్ తఆలా తూరు పర్వతాన్ని ఎత్తి వారితో వాగ్దానం తీసుకోవడం జరిగింది. మరి మీరు అనొచ్చు, బలవంతం ఉండదు కదా భయ్, మరి ఇట్లాంటి ఎందుకు చేయడం జరిగింది? మతం అంటేనే బలవంతం ఉండకూడదు కదా, లా ఇక్రాహ ఫిద్దీన్ అని చెప్పేసి. లా ఇక్రాహ ఫిద్దీన్ కరెక్టే, అది ఎప్పుడు విశ్వాసం తేనప్పుడు, నువ్వు తెస్తే తే లేకపోతే నీకు ఎటువంటి బలవంతం లేదు. కానీ తెచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతానంటే కాదు. తెచ్చిన తర్వాత ఏవైతే ఆజ్ఞలు ఇచ్చినారో దాని ప్రకారమే బతకాలి. నేను ఊరికే మాటలతో విశ్వాసం తెస్తానని చెప్పి మళ్ళీ పోయి నేను వడ్డీ తింటాను, మళ్ళీ పోయి నేను నమాజ్ నేను చదవను, నేను హరాం వ్యాపారాలు చేస్తానంటే అట్లా కుదరదు. నువ్వు కావాలంటే విశ్వాసం తేవద్దు, అది నీ ఇష్టం. కానీ విశ్వాసం తెచ్చిన తర్వాత, దాఖిల్ అయిన తర్వాత విశ్వాసంలోకి అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తాడు కదా, ఓ విశ్వాసులారా మీరు పూర్తిగా ఇస్లాంలోకి ప్రవేశించండి, పూర్తిగా. కాబట్టి పూర్తిగా ప్రవేశించాలి. అట్లా మధ్యలో ఒకటి ఒప్పుకుంటాను ఇంకోటి ఒప్పుకోనంటే కుదరదనమాట. అలా వాళ్ళు కొంతమంది జకాత్ ఇవ్వమని లేదా నమాజ్ చేయమని ఇలాంటి కొన్ని ఆక్షేపణలు వాళ్ళు చేసేటువంటి వాళ్ళనమాట. అప్పుడు అల్లాహ్ తఆలా లేదు, మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పేసి తూరు పర్వతాన్ని ఎత్తి వారిపైన పెట్టి, మీరు గనక ఒప్పుకోకపోతే మీ మీద దీన్ని కూలుస్తాం అన్నట్టుగా వారితో ఆ ప్రమాణం చేయించుకునేటువంటి అవసరం ఉంది. చేయించుకోవడం జరిగింది. తద్వారా ఎందుకంటే వాళ్ళు బాగుపడతారని. ఎందుకంటే ఇంతకుముందే నిన్న చెప్పాను కదా నేను, ఎందుకు వాళ్ళని తీసేసి వేరే జాతిని తీసుకొని రావచ్చు కదా అంటే, అల్లాహ్ తఆలా నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ప్రవక్తల పరంపర కాకోకుండా ఒక జాతి మొత్తాన్నే ఈ సందేశ భారాన్ని మోసేటువంటి విధంగా అల్లాహ్ తఆలా తయారు చేయాలని వాళ్ళకు తర్ఫీదునిస్తున్నాడు అన్నమాట. ఎలాగైతే మనకు ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ సందేశాన్ని అందజేసేటువంటి బాధ్యత మనకు దొరికిందో, అలాగ వాళ్ళను
తర్ఫీదు ఇచ్చేటువంటి క్రమంలో ఇది జరిగింది. ఈవెన్ ఇది మీకు బైబిల్‌లో కూడా లభిస్తుంది. కాకపోతే అక్కడ తూరు పర్వతాన్ని ఎత్తినట్టు ఉండదు. అక్కడ ఆ పర్వతం వాలినట్టుగా లేదంటే కొంచెం ఆ దట్టమైనటువంటి పొగలు అలుముకున్నట్టుగా ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటిది ఇది కాథలిక్ అనువాదం ఉంది ఇక్కడిది. ఇందులో మీకు నిర్గమకాండంలో 21వ అధ్యాయంలో మోషే మధ్యవర్తిత్వం ప్రజలు అంగీకరించుట అనేటువంటిది 18వ వచనంలో అల్లాహ్ ఈ యొక్క గ్రంథంలో ఏముందంటే, ఇజ్రాయిలందరూ పొగలుచిమ్ము ఆ కొండను, ఆ ఉరుములను, ఆ మెరుపుల కనుక్కొని ఆ కొమ్మ బూర మోతను విని గజగజలాడిరి. వారు దూరంగా నిలబడిరి. వారు మోషే అంటే మూసా అలైహిస్సలాం గారు, వీళ్ళు తెలుగులో మోషే అంటారు. నీవే మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినా మేము చచ్చుట తథ్యము అని అంటారు. ఎందుకంటే ఇంతకుముందే ఉంటుంది కదా మనకు, మేము అల్లా ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మేము నమ్మము, అల్లా డైరెక్ట్గా మాతో మాట్లాడమను అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు మరణించి మళ్ళీ బతికినారు కాబట్టి మేమేం మాట్లాడము, ఇప్పుడు నువ్వే మధ్యవర్తిత్వం వహించు అని చెప్పేసి చెప్తారనమాట. అంతటా మోసే వారితో భయపడకుడు, దేవుడు మేము పరీక్షింపవచ్చెను, ఇట్లయినా కానీ దైవభీతి మీ మనస్సుల్లో శాశ్వతముగా నిలవదు, మీరు పాపం చేయకుండా ఉందురు అనెను. సేమ్ అదే లాల్లకం తత్తకం, తద్వారా మీరు ఆదేశాలను కనుక పాలించినట్లయితే మీరు భయభక్తులకు లోనవుతారని. అప్పుడు మోషే దేవుడున్న కారుమబ్బును సమీపించెను, ప్రజలు మాత్రం దూరంగానే నిలబడిరి. కాబట్టి అక్కడ వాళ్ళతో ఈ యొక్క వాగ్దానాలు తీసుకోవడం జరిగింది. 21 దాంట్లో అంటే ఈ 21వ వచనం మనం చదివినాం కదా, ఇక్కడ 20వ దాంట్లో ఏముంటుంది అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞల జికర్ ఉంటుంది. ఇన్షాల్లా మనం దాన్ని కూడా తర్వాత జికర్ చేస్తాం. సో దాని తర్వాత వాళ్ళు కొంచెం తటపటాయిస్తా అంటే ఈ విధంగా వాగ్దానం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత చూడండి వాళ్ళు ఏం చేశారు. కానీ దీని తర్వాత కూడా వారు విముఖులైపోయారు. అంత తూరు పర్వతం ఎత్తి తీసుకొని తద్వారా మీరు భయభక్తులకు ఇది ఎంత తీసుకున్నా కూడా తర్వాత ఏమైంది, వాళ్ళు దీని నుంచి కూడా విముఖులైపోయారు. సుమ్మత వల్లైతు మేము బాధే జాలి, దీని తర్వాత కూడా వాళ్ళు ముఖం తిప్పుకొని పోయారు, విముఖులైపోయారు. ఫౌలా ఫదులుల్లాహి అలైకుం వరహ్మతుహు లకుంతుం మినల్ ఖాసిరీన్, ఒకవేళ అల్లా యొక్క అనుగ్రహం, అల్లా యొక్క కారుణ్యం మీపై ఉండింది, అది గనక లేకపోతే మీరు ఏమిట్లో చేసేవారు, మినల్ ఖాసిరీన్, దాంట్లో చేరిపోయేవాళ్ళు, నష్టపోయినటువంటి వారిలో చేరిపోయారు. అయినా కూడా మన్నిస్తూ అల్లా తలా మళ్ళీ వేరే రకంగా ఆజ్ఞలు ఇస్తూ వాళ్ళని మన్నిస్తూ 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 వచ్చాడనమాట. అలాంటిది ఒకటి ఏం జరిగింది అంటే, ఇంకా ఈ ఆజ్ఞల ఉల్లంఘనలో ఒకానొకటి వలకత్ అలింతుమల్లజీన తదు మిన్కుం ఫిస్సబ్తి, శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన వాళ్ళ గురించి కూడా మీకు బాగా తెలుసు అని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నారు. వారి గురించి వాళ్ళకు కూడా తెలుసు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మరియు ఏముంది, ఫకుల్నా లహుం కూను కిరదతన్ ఖాసీన్, అప్పుడు అల్లాహ్ తఆలా ఏం చేశాడు, ఆ శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘన చేసినటువంటి వాళ్ళకు అత్యంత అసహ్యకరమైన చీత్కరించబడినటువంటి, ఖాసీన్ అంటే అవమానంతో కూడుకున్నటువంటి, చీత్కరించబడినటువంటి, కిరదతన్ అంటే కోతులుగా మారిపోండి అని వాళ్ళను అల్లాహ్ తఆలా శపించాడు. ఏం జరిగింది అంటే, ఇది మళ్ళా మీకు సూరతుల్ ఆరాఫ్లో వగైరా వగైరా చోట వస్తుంది. ముఖ్తసరిగా చెప్పాలంటే దావూద్ అలీస్లాం గారి యొక్క సమాజంలో ఒకానొక ప్రాంతంలో ఏం జరిగింది, వాళ్లకు శనివారం రోజున అల్లాహ్ తఆలా పెట్టినటువంటి కండిషన్ ఏమిటి అంటే, వాళ్ళు ఎటువంటి వ్యాపారాలు కానీ చేయకూడదు, షికారుకు అంటే ఈ చేపల్ని పట్టడానికి వెళ్ళకూడదు, కేవలం ఆరాధన కోసం మాత్రమే ప్రత్యేకించుకోవాలి. ఎలాగైతే మనకి ఈ రోజున శుక్రవారం ఉందో, శుక్రవారం మనం పని చేసుకోవచ్చు, నమాజ్ తర్వాత మీరు అల్లాహ్ యొక్క ఫజల్ని వెతకండి, తలాష్ చేయండి అని అల్లాహ్ తఆలా తెలియజేస్తాడు. కానీ వాళ్ళకి ఆ రోజు ఏముంది అంటే, శనివారం మొత్తం కూడా దాదాపుగా ఆరాధనలోనే ఉండాలి, పని ఎటువంటి పనికి పోకూడదు. కానీ ఒకానొక సమయం వచ్చేటప్పటికి వాళ్ళకి ఆశ పెరిగిపోయింది. అల్లాహ్ తఆలా వాళ్ళను పరీక్షించే ఉద్దేశంతో ఆ శనివారమే చేపలు మరీ ఎగిసెగిసి పడేటివి అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే హీలా వెతికారు. ఎంత ప్రమాదకరమైన హీలా వెతికారంటే, శుక్రవారం రాత్రి గోతులు తవ్వి పెట్టేవాళ్ళు, అక్కడ వల పరిచేటువంటి వాళ్ళు అక్కడక్కడ సముద్రం ఒడ్డున గోతులు తవ్వి పెట్టేవాళ్ళం. ఎప్పుడైతే ఆ చేపలు ఎగిరి పడతాయో ఆ గోతుల్లో, ఆ వలల్లో, నెక్స్ట్ రోజు ఆదివారం వచ్చేసి, శనివారం సాయంత్రం అయిపోగానే ఆదివారం ప్రారంభం కాగానే అది వచ్చి తీసుకొని పోయేవాళ్ళు. అల్లాహ్ తఆలాకు ఈ ఆజ్ఞోల్లంఘన నచ్చలేదన్నమాట. ఎందుకంటే ఇది మాట తీసుకునేటువంటిది. ఎట్లా మాట తీసుకున్నాడంటే, సేమ్ ఇదే బైబిల్లో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఏదైతే చెప్పుకున్నామో అందులో ఒక ఆజ్ఞ ఇది కూడా ఉంటుంది. యావే అంటే వాళ్ళు యెహోవా, అల్లాను యెహోవా అంటారు. సో యావే 6 రోజుల్లో ఆకాశమును భూమిని సృష్టించుకొని, ఇందులో 8వ పాయింట్లో చెప్తాడు చూడండి, విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు అంటే యోమ సప్తను గుర్తుపెట్టుకోండి.
దానిని పవిత్రము చేయుడు. ఏమంటాడు అల్లాహ్ తఆలా? దాన్ని పవిత్రం చేయండి. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలెను. 7వ రోజు మాత్రం మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినం. అది అకీదా తప్పు. అల్లాహ్ తఆలా ఖురాన్‌లో దానికి క్లారిటీ చేయడం జరిగింది. ఆ రోజు సృష్టించిన తర్వాత అల్లాహ్ విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటిది ఇక్కడ బైబిల్‌లో రాయడం జరిగింది. కానీ ఖురాన్‌లో అది ఖండించడం జరిగింది. అల్లాహ్‌కు విశ్రాంతి ఉండదు, కునుకు పట్టదు. మీకు మళ్ళా ఇదే సూరతుల్ బకరాలో వస్తుంది, ఆయతుల్ కుర్సీలో. దాన్నే ఖండించడం జరిగింది. అల్లాహ్‌కు అలుపు రాదు, అల్లాహ్‌కు ఆవలింతలు రావు, అల్లాహ్ విశ్రాంతి తీసుకోడు. ఆయన ప్రతిరోజు ఒక వైభవంతో వెలుగుతూ ఉంటాడు. కుల్ల యౌమిన్ హువ ఫీ షాన్. ఆయన ప్రతిరోజు ఒక వైభవంతో వెలుగుతూ ఉంటాడు. ఆయన ప్రతిరోజు ఒక పని ఉంటుంది. ఒక కార్యక్రమం ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఆయన విశ్రాంతి తీసుకోవడం అనేది ఏది ఉండదు. వాటన్నిటికి అల్లాహ్ తఆలా అతీతుడు. కాబట్టి ఏమంటాడు? ఆ రోజు మీరు గాని, మీ కుమారులు గాని, కుమార్తెలు గాని, పనివారు గాని, పశువులు గాని, మీ ఇంటనున్న ప్రదేశులు గాని ఏ పనియు చేయకూడదు అనేటువంటి ఆ 10 ఆజ్ఞల్లో అది కూడా ఉంది. ఎవరికి? మూసా అలైహిస్సలాం గారికి ఇచ్చినటువంటిది. ఇది కూడా బైబిల్‌లో ఈ రోజుకి కూడా మనకు నిక్షిప్తమై ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తారు. కాబట్టి ఉల్లంఘించిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళను అల్లాహ్ తఆలా కోతులుగా మార్చేటువంటిది జరుగుతుంది. ఆ కోతులుగా మార్చేటువంటి వాళ్ళకి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఇలా అల్లాహ్ తఆలా యొక్క అభిశాపానికి గురవుతారో వారు 3 రోజులకు మించి ఎక్కువగా బతకరు. అంటే ఇట్లా జెండర్ చేంజ్ గాని, లేదంటే వేరే వేరే ఏదన్నా అయినప్పుడు ఇది అల్లాహ్ తఆలా యొక్క కానూన్‌లోది మనకు తఫ్సీర్‌లలో అన్నిట్లో దొరుకుతుంది. వారి యొక్క నస్ల్ ఎప్పటికీ రాదు. అల్లాహ్ చేత శపించబడినటువంటి వాళ్ళది ఇట్లాంటి ఖౌమ్‌కి నస్ల్ అనేది, అంటే వారి యొక్క జాతి ముందుకు పోదు. కాబట్టి మీరు కొంచెం డీప్‌గా ఆలోచించి ఈ రోజున ఏవైతే స్కెలిటన్స్ దొరుకుతున్నాయో కోతులకు సంబంధించినవి, అవి వీళ్ళవేనేమో అని పొరపాటు పడొద్దండి. అవి వేరు. వీళ్ళకు నస్ల్ ఏముండదు. అది అక్కడితోనే ఆగిపోతుందనమాట. ఎందుకు అల్లాహ్ తఆలా ఈ విధంగా చేశాడంటే, దీన్ని మేము ఆ కాలం వారికి మరియు భావితరాల వారికి గుణపాఠ సూచనగాను, భయభక్తులు గల వారికి హితబోధగాను చేశాం. అంటే ఆ కాలం వారికి గూడా, ఆ కాలంలో ఆపినటువంటి వాళ్ళున్నారు. 3 వర్గాలుగా ఆ రోజున మీకు తర్వాత డీటెయిల్డ్‌గా వస్తుంది. ఒక వర్గం ఈ యొక్క ఉల్లంఘనకు పాల్పడితే, ఒక వర్గం ఆపారు, ఒక వర్గం వారు చోద్యం చూశారు. ఇది మీకు అల్ ముస్తదరక్ లిల్ హాకింలో ఇబ్న్ అబ్బాస్ గారి తఫ్సీర్ సహీ రివాయత్ కూడా ఉంటుంది. అల్లాహ్ తఆలా వీళ్ళని కోతులుగా మార్చాడు. ఆ మిగిలినటువంటి వాళ్ళకి ఎవరైతే ఆపేవాళ్ళో వాళ్ళని అల్లాహ్ తఆలా కరుణించడం జరిగింది. ఎవరైతే చోద్యం చూస్తూ ఉండిపోయినారో మనకేం పట్టింది, నేను అల్లాహ్ తఆలా వాళ్ళ జికరే చేయలేదని ఇబ్న్ అబ్బాస్ గారు ఏడ్చేవాళ్ళు. చూడండి, అల్లాహ్ తఆలా వాళ్ళని కనీసం జికర్ కూడా చేయలేదు. వాళ్ళని ఏమైనారో కూడా తెలీదు అని ఇబ్న్ అబ్బాస్ గారు ఏడ్చేవాళ్ళు. ఈ రోజు కూడా మన దగ్గర ఉన్నటువంటి పాలకులు ఎన్నో అన్యాయాలు చేస్తారు, మనం చెప్పలేకపోతున్నాం. మన పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి ఇబ్న్ అబ్బాస్ గారు ఏడ్చినటువంటి పరిస్థితి అల్ ముస్తదరక్ లిల్ హాకింలో హదీస్ ఉంటుంది. కాబట్టి ఆ తరాల వారికి గుణపాఠం, భావితరాల వారికి మనకు కూడా ఒక గుణపాఠ సూచన మరియు భయభక్తులు గల వారికి హితబోధం. ఏమి హితబోధం ఉంది భయ్ అంటే, అల్లాహ్ మనతో మాట తీసుకున్నటువంటివి ఇవి. ఏదైతే దీని యొక్క పునాదులుంటాయో, మతం యొక్క పునాదులుంటాయో వాటిలో ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. ఇది చాలా కఠినమైనటువంటిది. ఈ రోజున నమాజ్ గాని, జకాత్ గాని, రంజాన్ ఉపవాసాలు గాని, హజ్ గాని, మరియు తల్లిదండ్రులను సేవించడం గాని, వ్యభిచారం గానివ్వండి, దీనికి దూరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా పెద్ద పెద్దవి ఇవి మాటలు మనకు అల్లాహ్ తఆలా ఇచ్చినవి. మీకు ఇన్ డీటెయిల్ మళ్ళీ వస్తాయి. ఈ మాటలు తప్పితే మనకేమవుతుంది అనేది ఈ రోజున మనకున్నటువంటి పరిస్థితే అవుతుందది. కాబట్టి సోదరులారా గుర్తుపెట్టుకోండి. భావితరాల వారికి హితబోధ. ఇంకొక హితబోధ ఏముంది భయభక్తులు గల వారికి? మౌఇజతుల్ లిల్ ముత్తఖీన్ అన్నాడు. భయభక్తులు గల వారికి ఏముంది ఇందులో హితబోధ? వాళ్ళు యాక్చువల్‌గా నాశనమైనటువంటి వాళ్ళు కదా! ఏముంది హితబోధ అంటే, వాళ్ళు వాస్తవానికి ఏం చేసినారో హీలా చేసినారు. ఒక హరాంని హలాలు చేసుకోవడానికి హీలా చేసినటువంటి పరిస్థితి. ఇది ఎంత ప్రమాదకరమో మీరు చూడండి. ఈ రోజున కూడా చాలా మంది యొక్క ఫత్వాలు కొన్ని అల్లాహ్ తఆలా హరాం చేసినవి హలాలు చేసే విధంగా ఉన్నాయి. ఉదాహరణకు ఒకటేమిటంటే, మనము ముస్లింలతో అయితే వడ్డీ తినలేము, వేరే వాళ్ళతో అయితే వడ్డీని తినవచ్చు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయమో చూడండి. ఇది యూదులు చెప్పినటువంటి మాట ఆ కాలంలో. యూదులతో వడ్డీ తినేటువంటి వాళ్ళు కాదు గానీ, మదీనాలో ఉన్నటువంటి అన్సార్లతో తినేటువంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి హీలాబాజీలు చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఎక్కడైతే ఒక ఆజ్ఞ అల్లాహ్ తఆలా ఇచ్చింది, దాన్ని 180 డిగ్రీస్ మార్చి అది హీలా అంటే ఇది నిజంగా అన్యాయమే గదా! ఇది. హీలా అనేది ఏముండాలి? ఈ మార్గంలో కష్టమైతాంది, ఈ మార్గంలో సులభంగా చేసుకోవచ్చు. అదే ఆజ్ఞ. ఆజ్ఞను పాలించడంలో ఒక మార్గంలో కష్టమైపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మార్గంలో ఏమన్నా వెసులుబాటు ఉందా అని చెప్పేసి ఏదన్నా హీలా చేసి, ఆ అసలు దాన్ని మనం నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఉదాహరణకు చూడండి, జుమ్మా నమాజ్ అనేది ఇది ఎవరు చదివిస్తారు? గవర్నర్ అంటే పాలకుడు చదివిస్తాడు, లేదా గవర్నర్ చదివిస్తాడు. కానీ తర్వాత వచ్చేటప్పటికి మనకు పాలకులు లేరు. సో, మనం ఏం హీలా చేసుకున్నాం, ఒక ఇమామును మనం నిలబెట్టించుకొని ఆ సున్నత్‌ని అలాగే కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాం. అంటే అసల్ని అలాగే ఉంచడానికి మనం పద్ధతిని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటివి ఓకే, బావుంటాయి. కానీ అసలు యొక్క రూపాన్నే మారుస్తామంటే ఎట్లయితుంది? అసలు యొక్క రూపాన్నే మార్చడానికి హీలాలు చేస్తామంటే అది చాలా దారుణం. జకాత్ విషయంలో చాలామంది అలా చేస్తున్నారు. అల్లాహ్ తఆలాకు భయపడాలి వాళ్ళు. దాని తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గాథ ఇందులో నమోదు చేయబడింది. దాని కారణంగానే ఈ సూరాకు సూరతుల్ బకరా అనేటువంటిది వచ్చింది. అదేమిటంటే ఒక ఆవు కథ. మూసా అలైహిస్సలాం తన జాతి వారితో 67వ నంబర్ ఆయతు సూరతుల్ బకరాలో మూసా తన జాతి వారితో అల్లా మిమ్మల్ని ఒక ఆవును జిబా చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు, ఏమిటి మాతో వేలాకోలం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు. దానికతను కాల అవుజు బిల్లాహి అని అకూన మినల్ జాహిలీన్, నేను అలాంటి మూర్ఖుల్లో ఒకరిని కాకుండా ఉండేందుకు అల్లా శరణు వేడుతున్నాను అని జవాబిచ్చారు. మరి ఏం అడిగారు వాళ్ళు? ఎందుకు జిబా చేయాలి? ఏం పరిస్థితి వచ్చింది? ఇది దాదాపుగా అన్ని తఫ్సీర్లలో ఈ సంఘటన నమోదు చేయబడింది. అదేమిటంటే, ఇజ్రాయిల్ వంశస్థుల్లో మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఎన్నో తెగలు ఉండేటివని మనం చెప్పుకున్నాం కదా. అందులో ఒక తెగలో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం జగడాల మారి మరియు దురాశాపరుడు. తన పెదనాన్న యొక్క సొమ్ముకు ఆశపడి, ఆ పెదనాన్నకు కుమారులు ఎవరూ లేరు. అతని యొక్క సొమ్ముకు ఆశపడి ఏం చేస్తాడంటే, అతన్ని చంపివేసి, వారసులు ఎవరు లేరు కదా, చంపివేసి అతని శవాన్ని తీసుకెళ్ళి ఇంకొంచెం అప్పర్ క్యాస్ట్ అనుకోండి, లేదా ఒక మంచి తెగ, బాగా డబ్బున్నటువంటి తెగ, లేదా ఈ వర్గం వేరే వాళ్ళు ఒక కోటలో ఉండేటువంటి వాళ్ళు అనమాట. అంటే కోట చుట్టూ ఒక ప్రహారీ గోడలా కట్టుకొని దానికి ఒక ఎంట్రన్స్ ఉండేది. మిగతా వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. ఆ తెగ వాళ్ళు మాత్రం అంతా ఆ కోటలో ఉండేవారు. ఈతగాడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క శవాన్ని తీసుకొని రాత్రి ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఆ కోట వాళ్ళ దగ్గరికి ఎంట్రన్స్‌లో పెట్టి పడేస్తాడు. పొద్దునంతా నా పినతండ్రి కనిపించలేదన్నట్టు వెతుకుతున్నట్టు డ్రామా ఆడి, అక్కడ శవం దొరికిందని చెప్పి వాళ్ళ మీద నిందేస్తాడు. చూడండి, మేమంటే వీళ్ళకి సరిపోము ఈ తెగ వాళ్ళకు అని వాళ్ళ మీద నిందేస్తాడు. నిందేస్తే వాళ్ళు అందరిని విచారించుకుంటారు. మనలో ఎవరు ఈ పని చేయలేదు, మనకేం పనుంది వాళ్ళతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టడానికి అని చెప్పేసి మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వెళ్తారు. యా మూసా, చూడండి ఈ రకంగా మా మీద నిందేశారు, మేము ఎటువంటి తప్పు చేయలేదని వీళ్ళంటే, లేదు వీళ్ళే చేశారని అతగాడు గొడవ పడతాడనమాట. అప్పుడు అల్లాహ్ తఆలా చెప్పిన మాట వీళ్ళు వింటారా లేదా అని చూడ్డానికి, మరియు ఇంకా మరెన్నో కారణాలతో, మరియు మృతుల్ని ఎలా బతికిస్తాడో అల్లాహ్ తఆలా చెప్పడానికి, తద్వారా వీళ్ళ యొక్క భయభక్తులు పెంచడానికి అల్లాహ్ తఆలా ఒక విషయం చెప్తాడు. అదేమిటి అంటే, ఒక ఆవును జిబా చేయమని చెప్తారు. ఆవెందుకు అంటే, వీళ్ళు ఇంతకుముందు ఆవు మీద ప్రేమతో ఆ రకంగా ఒకటి ఆవు దూడను విగ్రహంగా తయారు చేసుకున్నారు కాబట్టి, దానికి సంబంధించి ఆవును జిబా చేయండి అంటాడు. వాళ్ళేమంటారంటే, ఏ మేమొచ్చింది దేనికోసం? ఒక హత్య కేసు మీద వచ్చినాం. మీరేంది ఆవును జిబా చేయమంటారు? ఏం మాతో వేలాకోలం ఆడుతున్నారా అని అంటాడనమాట వాళ్ళతో. ఎవరితో? మూసా అలైహిస్సలాం గారు. అప్పుడు మూసా అలైహిస్సలాం గారు అంటారు, కాల అవుజు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్, ప్రవక్తలు ఇటువంటి అజ్ఞానపు మాటలు మాట్లాడడానికి గాని, వేలాకోలం చేయడానికి గాని ఇటువంటివి చెయ్యరు. ఇటువంటి పనుల నుంచి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను అంటారు. షరియతు అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏ ప్రవక్త కూడా దాన్ని వేలాకోలంగా ఏ ప్రవక్త కూడా చెప్పరు. మీరు ఏ ప్రవక్తనైనా తీసుకోండి. కానీ ఆ ఖౌమ్ ఎంతకు ఎలా ఏమంటారు, బద్ అఖ్లాక్‌తో మాట్లాడుతున్నారంటే, మాతో వేలాకోలం చేస్తున్నావా అంటారు. నేను అటువంటి వాడిని కాదు, ఇటువంటి పనుల నుంచి నేను శరణు వేడుకుంటున్నానని చెప్తారు. సరే అయితే, అప్పుడు వారేమంటారు, అయితే అది ఎటువంటిదై ఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు అంటారు. కాలుదూ లనా రబ్బుక యుబయ్యును లనా మా హియ, ఎటువంటిదై ఉండాలో నీ ప్రభువుని అడిగి చెప్పు. ఏదో ఒకటి ముందు జిబా చేస్తే సరిపోయేది కదా. చెయ్యరు వాళ్ళు. వాళ్ళకు ఒకటికి 10 కావాలి. కాబట్టి ఏమంటారు, అది ఎట్లాంటిదై ఉండాలా? ముందు ఆజ్ఞ వచ్చేసింది. పోయి ఇది చేయండి అని చేస్తే అయిపోయేది. అప్పుడు కావాలంటే ఒకవేళ మళ్ళీ ఇది కాదు వేరేది తెమ్మంటే అప్పుడు కదా మళ్ళీ చూస్తా అంటారు. లేదు ఇంకా బాగా కనుక్కుందాం అని చెప్పేసి ఏమంటారు, ఫస్ట్ ఒక క్వెషన్ అడుగుతారు. ఎట్లాంటిది అయి ఉండాలో మాకు కొంచెం పోలికలు చెప్పండి అని. దానికి ఆయన
అది మరీ ముసలిదై ఉండకూడదు, మరి లేగదూడగా ఉండరాదు అని. ఇన్నహా బకరతుల్ లా ఫారిదున్ వలా బిక్ర్. అది ముసలిది అయి ఉండకూడదు, అలాగని మరి లేగదూడ కూడా అయి ఉండకూడదు. మధ్య వయస్సులో ఉండాలన్నమాట. పైగా అది మధ్య వయస్సులో ఉన్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంక ఓకేనా? ఫఫ్అలూ మా తుమరూన్. కాబట్టి ఇంక ఆదేశించినటువంటి పని చేయండయ్యా అన్నాడు. ఇంక ఆదేశం అయిపోయింది. అల్లాహ్ తఆలా చెప్పినాడు. ఇంక పోయి ఏం చేస్తారు? చెప్పిన పని చేయండి అన్నారు. ఆ తర్వాత వదలలే వాళ్ళు. ఖాలతూ లనా రబ్బుక యుబయ్యిన్ లనా మా లౌనహా. మీ ప్రభువుని అడిగి కాస్త మాకు విశదీకరించండి. మా లౌనహా, అది దాని రంగు ఏముండాలి అని. లౌన్ అంటే రంగు అనమాట. దాని రంగు ఏముండాలని. ఇంతకుముందు ఎట్లాంటిదంటే చెప్పిన. పోయి ఇంక చెప్పిన పని చేయండి అంటే చేయాలి కదా! మనం ఎందుకు చేస్తామట్లా? అది ఏ రంగు అయి ఉండాలా అని. వాస్తవానికి దీంట్లో మనకు కూడా చాలా సందేశం ఉంది. అది నేను మీకు ఆఖరిలో చెప్తాను. ఏ రంగు కావాలని అడిగితే అల్లాహ్ తఆలా ఏం చెప్తాడు? కాల ఇన్నహు యఖూలు ఇన్నహా బకరతున్ సఫ్రా. వారికి చెప్పు, అది సఫ్రా అంటే పసుపు వర్ణపు రంగు. అంటే బంగారు వర్ణం యొక్క రంగుదై ఉండాలి అని. ఎందుకు అంటే అక్కడ ఆవు పూజించిండేది ఏ రంగుదది? బంగారం కరిగించగా చేసిండేది. సో, వాళ్ళకది గుర్తు రావాలి అని అల్లాహ్ తఆలా సరే పోండి మీరు చెప్పింది వినరు కదా అని చెప్పేసి అల్లాహ్ తఆలా ఏమంటాడు? పసుపు వర్ణందై నిగనిగలాడుతూ చూసేవారికి ఆకర్షణగా ఉండాలి. ఫాఖియుల్ లౌనహా తసుర్రు నాజిరీన్. అది అలాగా చమ్కీలా నిగనిగలాడుతూ ఉండాలి. చూసే వాళ్ళకి నాజిరీన్‌కి అది ఆకర్షణగా ఉండాలన్నమాట. ఎలాగైతే అక్కడైతే మీరు బంగారంతో పోసినటువంటి ఆ లేగదూడ విగ్రహం ఆకర్షణగా తయారైందో, ఇప్పుడు మీకు అట్లాంటిదే తేపోండి. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న దానికి దీనికి సంబంధం లేదు. వాళ్ళు ఏదో ఒకటి తెచ్చి జిబా చేసేసింటే అయిపోయేది. కానీ వారి మనసుల్లో ఉండేది అల్లాహ్ తఆలా బయట పెట్టదలిచాడనమాట. వారి మనసుల్లో ఉన్నటువంటి దాన్ని మొత్తం బయట పెట్టాలని చెప్పేసి అల్లాహ్ తఆలా ఈ రకంగా చేశారు. అప్పుడు వారు అది ఎలాంటిదై ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించున్నారు. ఇంకా అయిపోలేదు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. ఇన్నల్ బకర తషాబహ అలైనా. ఇట్లాంటివి ఆవులు మీరు చెప్పినటువంటివి తషాబహు, పరస్పరం పోలిక కలిగినటివి చాలా ఉంటాయి. మాకు ఇంకా స్పష్టం కాలే. అల్లాహ్ గనక తలిస్తే ఇన్నా ఇన్షా అల్లాహు లముహ్తదూన్. కాబట్టి అల్లాహ్ తలిస్తే మేము హిదాయత్‌ను పొందుతాము. ఇంకా చెప్పండి మాకు అన్నారు. అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలియజేస్తారు. దానికి ఆయన ఆవు పని చేసేది, దుక్కి తినేది, సేద్యపు పనిలో ఉపయోగపడేది అయి ఉండదు. దుక్కి తినేది కాదు, నీరు తెచ్చేది కాదు, సేద్యపు పనిలో ఉపయోగపడేది కాదు. ఇంకా అది ఆరోగ్యవంతమై ఉండాలి. ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి. ఎటువంటి మచ్చలు అంటే చిన్న చిన్నవి ఉంటాయి. బట్ ఓవరాల్‌గా పెద్ద పెద్ద మచ్చలది కాదు. పసుపు వర్ణంలో ఉండాలన్నమాట. అట్లాంటిదై ఉండాలి. అప్పుడు వాళ్ళంటారు, ఇప్పుడు నువ్వు సరిగ్గా చెప్పావు. కాలుల్ ఆన జీత బిల్ హక్. ఇప్పుడు సరిగ్గా చెప్పావు. అసలు విషయం ఏందంటే వాళ్ళసలు ఆజ్ఞ పాలనకే సుముఖంగా లేరు. అందుకని ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. అసలు వారు ఆదేశ పాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఫజబూహా వమా కాదు యఫ్అలూన్. ఎట్టకేలకు ఇదంతా వెతికి తెచ్చారు. ఒక ఆవు అట్లాంటిది తీసుకొని వచ్చారు. ఇక దీనికి సంబంధించి 2, 3 కథనాలు ఇస్రాయేలీ రివాయతులు ఉన్నాయి. ఒక ఫేమస్‌ది అందరూ చెప్పుకునేది మన ముస్తఫా అజ్మీ సాబ్ గారొచ్చేసి అజాయిబుల్ ఖురాన్, గరాయిబుల్ ఖురాన్‌లో కూడా జికర్ చేశారు. అదేమిటి అంటే పూర్వకాలంలో ఒక మంచి సాలెహ్ వ్యక్తి ఉండేటువంటి వాడు, పుణ్యాత్ముడు. అతనికి మరణ సమయం సమీపించినప్పుడు అతడు ఏం చేస్తాడంటే అతని ఇంట్లో ఉండేటువంటి ఒక లేగ దూడను అలా అడవిలోకి తీసుకెళ్ళి, "ఓ అల్లా, ఇప్పుడు ఈ లేగదూడ మాత్రమే మాకు ఉపాధినిచ్చేది. దీన్ని గనక ఇక్కడే పెడితే నా వంశం వాళ్ళు దీన్ని కాపాడుకోలేకపోవచ్చు. నా బిడ్డలు అనాథలవుతారు. నా భార్య అనాథవుతుంది. నేను దీన్ని నీ మీద నమ్మకంతో అడవిలో వదిలేస్తున్నాను. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు, ఇది పెరిగి పెద్దదైన తర్వాత మాకు ఉపాధినిచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు వారింటికి చేర్చు" అని చెప్పేసి ఆయన వదిలేసి వస్తాడు. ఆ తర్వాత ప్రాణం విడుస్తాడు. ఆ తర్వాత చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళున్నప్పుడు అప్పులు చేసి బతుకుతున్నటువంటి సమయంలో ఆ దూడ వాళ్ళను వెతుక్కుంటూ వారి ఇంటికొస్తుంది. అదే సమయంలో వీళ్ళు ఇట్లాంటి ఇన్ని రకాలుగా ఆవు ఉండకూడదంటే, ఇప్పుడు చూడండి, అది దుక్కి దున్నింది కాదు, సేద్యం చేయింది కాదు, అసలు అది ఏ పని చేయలేదు. బంగారు వర్ణంతో ఉంది. చక్కగా నిగనిగలాడుతుంది, ఆరోగ్యవంతంగా ఉంది. ఇట్లాంటి దాన్ని చూసి చాలా ఎక్కువ మొత్తంలో వాళ్ళు బంగారం ఇచ్చి మరీ ఖరీదు చేస్తారు.
కాబట్టి ఆ సాలెహ్ ఆ నీతిమంతుని యొక్క సంతానానికి ఆ రకంగా అల్లాహ్ తఆలా మేలు చేశాడు వీరి ద్వారా అని చెప్పేసి ఒక కథ ప్రాచుర్యం. ఇంకొక కథ ఏముంటుంది అంటే ఇది మీకు తఫ్సీర్ ఇబ్న్ కసీర్‌లో దొరుకుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుమారుడు. తన తండ్రి లోపల నిద్రిస్తున్నాడు. ఒక వజ్రాల వ్యాపారి వ్యాపారం చేయడానికి వచ్చాడు. ఒక వజ్రానికి బేరమాడాడు. 50,000కి సపోజ్ బేరమాడారనుకోండి. ఇప్పుడు ఇస్తే నీకు 50,000కే ఇచ్చేస్తా దీన్నంటాడు. అప్పుడు ఆ కుమారుడు అంటాడు, లేడు నా తండ్రి నిద్రపోతున్నారు. ఆయన అనుమతి లేకోకుండా నేను ఈ వ్యాపారం చేయలేను. మీరు కాసేపు ఆగండి. నా తండ్రి లేచిన తర్వాత మీకు 50,000 కాకపోతే 60,000 ఇస్తా అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, లేదు నీకు 40,000కే ఇస్తాను. ఇప్పుడు పోయి లేపు అంటాడు. లేదు నీకు 70,000 అయినా ఇస్తాను. నువ్వు ఆగాల్సిందే అంటాడు. అలా 1,00,000 వరకు ఈయన పెంచుకుంటూ పోతాడు. 20,000 వరకు వాళ్ళు తగ్గించుకుంటూ వస్తారు. చివరాఖరికి ఆ వ్యాపారం కాస్త అతను అహంతో వెళ్ళిపోతాడనమాట. అంటే చాలా తక్కువ ధరకొచ్చేది. వాళ్ళు గనక అది తీసుకుంటే లాభపడేవారు. అల్లాహకు తన తండ్రికి ఇచ్చినటువంటి గౌరవాన్ని అల్లాహ్ తఆలా చూసి, అతని దగ్గర ఉన్నటువంటి ఈ ఆవు ఏదైతే వాళ్ళు మామూలుగా పెంచుకుంటూ ఉన్నారో, దాన్ని వీళ్ళొచ్చి ఆ ఆవుకు సమానమైనటువంటి బంగారాన్ని ఇచ్చి తీసుకెళ్లారు అని చెప్పేసి ఒక కథనం ఇబ్న్ కసీర్‌లో వస్తుంది. చూడండి ఇవన్నీ ఇజ్రాయెల్ రివాయతులు, ఎటువంటిది కూడా సహీ హదీస్ కాదు. వాస్తవానికి గాథ నుండి మనం ఏం సందేశం తీసుకోవాలో అది మళ్ళీ చెప్తాను నేను. ఇజ్రాయలీ రివాయతుల యొక్క ఉసూల్ ఏమిటి అంటే, దాన్ని మనం తర్దీద్ చేయం, దాన్ని మనం తక్జీబ్ చేయం, దాన్ని తస్దీక్ చేయం. అంటే అర్థం ఏమి? దాన్ని మనం ఖండించము, దాన్ని సత్యమని చెప్పము. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనము చెప్తాం అంతవరకు. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీరు ఇజ్రాయెల్ రివాయతులను బయాన్ చేయండి, అందులో ఎటువంటి హరజ్ లేదు అన్నారు. అంటే ఎటువంటి ఆక్షేపణ లేదు అన్నారు. కాబట్టి బయాన్ చేస్తాం అంతే. వాస్తవం అల్లాహ్ తఆలాకు తెలుసు. సో అది అలాగ మొత్తానికి ఏదైతేనేముంది, ఒక ఆవు తీసుకొచ్చారు. వాళ్ళు జిబా చేశారు. జిబా చేసి ముందే చెప్పాను కదా ఎందుకు జిబా చేయాల్సి వచ్చింది అంటే, మీరు ఒక వ్యక్తిని హత్య చేసి ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కానీ మీ గుట్టును అల్లాహ్ రట్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకటేమి హత్య యొక్క గుట్టు, రెండేమి వీళ్ళు ఆజ్ఞాపాలన చేసే ఉద్దేశం ఉందా లేదా, వీరి మనసుల్లో ఎంత మాత్రం ఉంది అనేది గుర్తు చేయాలండి. కనుక ఈ ఆవు ముక్కను ఒకదాన్ని హతుని దేహానికేసి కొట్టండి అని మేమన్నాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు. మీరు ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలి అని. కజాలిక యుహీల్లాహుల్ మౌత. ఇంతకుముందు ఒక సుమ్మ బాస్నాకుం అని చెప్పేసి వస్తుంది. అల్లాహ్ తఆలా వారిని తిరిగి లేపాడు అని. ఎక్కడ మేము అల్లాహ్‌తో మాట్లాడాలి, అల్లాహ్ చెప్పింది మేము డైరెక్ట్‌గా వినాలన్నప్పుడు ఒక పిడుగు శబ్దం వచ్చి వాళ్ళంతా పడిపోతారు కదా, మరణం వస్తుంది. అక్కడ ఒకసారి లేపి చూపించాడు. ఇప్పుడు రెండోసారి వీళ్ళకి చూడండి, మనకు అసలు ఒకసారి కూడా జరగలే. కానీ వీళ్ళ ముందర వీళ్ళ జాతిలో 2 సార్లు ఇది ఇంకోటి. దీని తర్వాత ఇంకో 2 సార్లు కూడా వస్తుంది నాకు తెలిసి దాదాపు సూరా బకరాలోనే వీళ్ళ గురించి. అల్లాహ్ తఆలా ఇలా తిరిగి లేపడం. మృతులను బతికించి నిదర్శనాలను చూపుతున్నాడు. ఇకనైనా వయురీకుం ఆయాతిహి లఅల్లకుం తాఖిలూన్. ఇకనైనా బుద్ధిగా మసులుకోండి, అల్లాహ్‌ని విశ్వసించండి. ఎందుకంటే మరణించి మళ్ళీ మీరు అల్లాహ్ వద్దకు రావాలి, ఆజ్ఞాపాలన చేయండి అని చెప్పేసి అల్లాహ్ తఆలా వాళ్ళకు చెప్పాడు. కానీ ఇక్కడ ఈ ఆవు మాంసపు ముక్కను ఒకటి కొట్టమన్నారు కదా తఫ్సీర్లలో, అది నాలుకేసి కొట్టారా, లేకపోతే తొడ యొక్క భాగం కొట్టారా, ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్లు వస్తాయన్నమాట. ఇబ్న్ కసీర్ గారు ఒక మంచి మాట అంటారు. ఏమిటి డిస్కషన్లు, ఎందుకు ఆడ చెప్తానేది ఏం అల్లాహ్ తఆలా అల్లాహ్ ఏదైతే ముబహంగా పెట్టినాడో, అంటే దేన్నైతే స్పష్టం చేయలేదు, దాన్ని మనం విశదీకరించేటువంటి ప్రయత్నం చేయకూడదు అంటారు ఇబ్న్ కసీర్ గారు. అది చాలా చక్కని మాట. అది ఇక్కడ చెప్తానేదేమి, వారి యొక్క గుట్టు రట్టు చేయాలనేది అల్లాహ్ తఆలా ఉద్దేశం. వారి ఆజ్ఞాపాలనలో ఎంత మాత్రం సిన్సియర్‌గా ఉన్నారో చూపాలనేది అల్లాహ్ తఆలా ఉద్దేశం. కాబట్టి మనం కూడా ఇట్లాంటివి చేయకూడదు అనేది మనము చూసుకోవాలి. అంటే పండితుల్ని వగైరా వాళ్ళని ఇది హుకుం అని చెప్పిన తర్వాత, హజరత్ నేను ఇట్లా చేయలేను, ఇట్లేమన్నా అవకాశం ఉందా, అట్లేమన్నా అవకాశం ఉందా, నేను ఇట్లా చేస్తే ఏమవుతుంది, ఇట్లాంటివి మనం కూడా అడుగుతాం. ఇట్లాంటి వాటి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అధికంగా ప్రశ్నలు వేయడాన్ని అల్లాహ్ తఆలా వారించాడు. ఇది ఖురాన్‌లో కూడా వస్తుంది. ఎందుకు అంటే అల్లాహ్ తఆలా కారణం కూడా చెప్పారు. అది సరిగా కొంతమందికి అర్థం కాదు. అల్లాహ్ దాని గురించి ఏం అర్థం చేసుకుంటారంటే, వీళ్ళ మతంలో క్వెషన్‌లే అడగకూడదు చూడప్ప, అల్లాహ్ అడగద్దండి అంటున్నాడు అంటారు. అట్లా కాదు అల్లాహ్ తఆలా చెప్పింది. ఇప్పుడు ఈ గాథలోనే చూడండి మీరు. ఏమన్నాడు అల్లాహ్ తఆలా, ఒక ఆవును తెచ్చి జిబా చేయండి అన్నాడు. ఒక ఆవు తెస్తే సరిపోయేది. వీళ్ళు యక్ష ప్రశ్నలు వేసుకొని ఏమైంది ఇక్కడ, వారి యొక్క పని కష్టతరం అవుతా పోయింది. ఇప్పుడు అల్లాహ్ ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
అల్లా ఖురాన్లో ఏం తెలియజేస్తాడంటే, ఇప్పుడు ఒక ఆజ్ఞ మేము ఇచ్చాం. ఖురాన్ అవతరిస్తుంది. మీరు దీనికి సంబంధించి ప్రశ్నలు అడిగితే మేము సమాధానం చెప్తాం. కానీ మేము ఎప్పుడైతే దాన్ని ఆదేశం కింద ఇస్తామో అది చేసే శక్తి సామర్థ్యాలు మీకుండవు. అది మీకు కష్టతరమైతుంది అని చెప్పాడు అల్లాహ్ తాలా. ఉదాహరణకు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఎంత కష్టతరం అయిపోయింది ఆ జివాయ్ కోసం వెతకడం. ఫస్ట్ ఒకటి నార్మల్‌గా చేయమన్నారు. ఒకవేళ వాళ్ళు ఇంకోటి తెచ్చినా కూడా అల్లాహ్ మన్నించేవాడే. ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్తిహాద్ చేతిలో పెట్టినాడో అల్లాహ్ తాలా కొన్ని విషయాలను ముబాగా పెట్టినాడో దానికి సంబంధించి అల్లాహ్ తాలా ప్రశ్నించడు. నీకు ఎటువంటి ఆక్షేపణ ఉండదు. కాబట్టి దాంట్లోనే చేయాలా. దాంట్లో అట్లా చేయొచ్చా? ఇట్లా చేయొచ్చా? ఇలా చేయొచ్చా? అలా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఎప్పుడైతే అడుగుతారో ప్రవక్త ఉన్నప్పుడు అల్లాహ్ తాలా యెస్ ఆర్ నో చెప్పేస్తాడు. యెస్ ఆర్ నో చెప్తే అది కఠినమైనదైనప్పుడు మీరు అవలంబించలేరు. కాబట్టి ఇజ్తిహాద్ మసాయిల్ ఉన్నప్పుడు అల్లాహ్ తాలా దాంట్లో ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్కువగా వాటి గురించి ప్రాకులాడి మన మీద కష్టతరం చేసుకోకూడదు. కరెక్టా? మనకు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మన యొక్క దీనిలో గూడా ప్రవేశించినవి. ఏమంటే నేను చెప్తే ఊరికే జనాలు బాధపడతారు గాబట్టి, ఇప్పుడు ఈ లెవెల్‌లో మనకంత అవసరం లేదు తఫ్సీరు. మళ్ళా కావాలంటే చూద్దాం. మన ఉమ్మత్ గురించి మళ్ళీ డిస్కషన్ చేద్దాం. తీరా బతికిచ్చిన తర్వాత వాడేమంటాడో తెలుసా? ఎవడైతే చంపినాడో ఇతను అబద్ధం చెప్తున్నాడు అంటాడు. ఎవరు? ఆ మృతుడు బతికి నన్ను నా అన్న కొడుకే చంపాడు, నా తమ్ముని కొడుకే చంపాడు ఆస్తి కోసం అంటే అని చెప్పి చనిపోతాడు. చనిపోయిన తర్వాత వీడేమంటాడు, లేదు అతను నా మీద అబద్ధం అంటగడుతున్నాడు అని చెప్పేసి చెప్తాడు. అతను నా మీద అబద్ధం అంటగడుతున్నాడు అంటారు. ఇక బ్రతికించి ఒక వ్యక్తిని చనిపోయిన తర్వాత ఎదురుగా నిలబెట్టి చెప్పినా ఇంక ఒప్పుకోకపోతే ఇంకేమంటాం మనం? మన ఉలమాల మీద, మన ఫికా పండితుల మీద అల్లాహ్ తఆలా కారుణ్యం కురిపించుగాక దీంట్లోంచి ఒక మసలా కూడా తీసుకున్నారు వాళ్ళు. అదేమిటి అంటే, ఎవరైతే మరణ ఘడియల్లో వాంగ్మూలం ఇస్తారో అది సాక్ష్యంగా పరిగణించబడుతుంది. అది సత్యంగా పరిగణించబడుతుంది. ఈవెన్ ఇది మన కానూన్‌లో గూడా ఉంది. అంటే మన రాజ్యాంగంలో గూడా ఉంది. మన యొక్క దీంట్లో గూడా మరణ సమయంలో ఏదైనా జడ్జి లేదా మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం రికార్డ్ చేస్తారు చూడండి. అతను అబద్ధం చెప్తాడో, నిజం చెప్తాడో పక్కన పెట్టండి. దాన్ని నిజంగానే కన్సిడర్ చేస్తామనమాట. ఇది ఒక హదీస్ గూడా ఉంది సహీహ్ బుఖారీలో. ఒక యూదుడు ఏం చేస్తాడంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక మహిళను కింద తల కింద రాయి పెట్టి తల మీద మరొక రాయితో మోది చంపేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ మహిళ ఆహ్, చివరి ఘడియల్లో ఉంటుందన్నమాట. చివరి ఘడియల్లో ఉన్నప్పుడు ఇంకా మాట పడిపోయింది. ఇంకా చాలా రక్తస్రావం అయిపోయింది. ఇంకొద్దిసేపట్లో చనిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మనుషులందరిని తీసుకొస్తారు. ఇతనా నిన్ను చంపింది, ఇతనా నిన్ను చంపింది అంటే ఇట్లా, ఇట్లా సైగలు చేసుకుంటా చివరాఖరికి చంపినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇలా అంటుందన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని సాక్ష్యంగా తీసుకొని ఆ వ్యక్తికి శిక్షించడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రాణానికి బదులు ప్రాణం మరణ శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీంట్లో మన ఉలమాలు తీసినది ఇమాం మాలిక్ గారు మొదలైనటువంటి వారు అందరూ కూడా ఏం తీసినారంటే చనిపోయి ఇట్లా లాస్ట్ స్టేజ్‌లో ఇచ్చినటువంటి వారి వాంగ్మూలాన్ని మనం సత్యంగా పరిగణిస్తాం అనేటువంటి మసలా కూడా తీయడం జరిగింది. ఇది ఉలమాలు చేసేటువంటి పని. కానీ ఏ విధంగా అయితే వాళ్ళు కఠినంగా తయారయ్యారో దీని తర్వాత కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. కానీ ఆ తర్వాత మీ హృదయాలు కఠినమైపోయాయి. రాళ్ళ మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే కొన్ని రాళ్ళల్లో నుంచి అయితే సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరికొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది. కొన్ని రాళ్ళల్లోంచి నీరు బయటికి రావడం మీరు చూస్తా ఉంటారు కొండ ప్రాంతాలు. మరికొన్ని అల్లాహ్ భయంతో కంపించి కింద పడిపోతాయి. మీ కార్యాల పట్ల వమల్లాహు బిగాఫిలిన్ అమ్మా తామలూన్ మీరు చేసేటువంటి పనుల పట్ల అల్లాహ్ పరధ్యానంలో లేడు, గాఫిల్‌గా లేడు అనేటువంటి మీరు విషయం గుర్తుపెట్టుకోండి. ఎంత కఠినమైపోయాయి. మీకంటే రాళ్ళున్నాయా? అదైనా కనీసం కొంచెం అల్లాహ్ భయంతో ఏడుస్తాయి. చెమ్మలు కారుస్తాయి. మరియు అల్లాహ్ భయంతో ఒక్కోసారి కింద రాలి పడిపోతాయి. కానీ మీరు ఆ రాళ్ళ కంటే అధ్వానంగా తయారయ్యారు. ఇక్కడ 2 పాయింట్లు తెలిసినాయి. ఒకటేమిటి రాళ్ళకు ఇటువంటి ఫీలింగ్స్ ఉంటాయనేటువంటిది. దీని నుంచి తీసుకొని మన వాళ్ళు వేరే దాంట్లోకి పోయారు. అందుకే రాళ్ళు మేము తొడుక్కునేది. ఎందుకంటే రాహిలో తాసీర్ ఉంటుంది అనేది. ఎందుకు రాళ్ళలో ఈ విధమైనటువంటిది ఉంటుంది అంటే మొట్టమొదటిసారిగా అల్లాహ్ తఆలా మనల్ని సృష్టించినప్పుడు ఈ యొక్క భారం ఏదైతే మిమ్మల్ని భూమిలో పరీక్షిస్తానో ఆ తర్వాత స్వర్గం ఇస్తాను అనేటువంటి ఈ యొక్క ఈ పరీక్ష గురించి చెప్పినప్పుడు అల్లాహ్ తఆలా పర్వతాల ముందు పెట్టినాడు, ఫరిష్తాల ముందు పెట్టినాడు.
మిగతా వాటి ముందర పెట్టినాడు. అంటే పర్వతాల ముందు ఎందుకు పెట్టినాడు? వాటికి కూడా ఈ యొక్క ఫీలింగ్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఇంకో హదీస్ కూడా నాకు గుర్తొచ్చింది. ప్రియురత్ సల్లల్లాహు గారు అంటారు ఏమని? ఉహద్ పర్వతం మనల్ని ప్రేమిస్తుంది. మనం ఇహద్ పర్వతాన్ని ప్రేమిస్తాము అని. మరి ఆ ఫీలింగ్ అనేది దానికి ఉంది. ఇంకొక హదీస్ కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తారు, నా బేసత్ కంటే ముందు, నా ప్రవక్త పదవిని ప్రకటించకంటే ముందు మక్కాలో ఒక రాయి ఉండేది, అది నాకు సలాం చేస్తూ ఉండేది అని చెప్పి. మరొకటి కూడా ఉంది, మీకు హజరే అస్వద్ ఉంది, అది కూడా ఒక రాయి. అల్లాహ్ తఆలా దానికి ఎటువంటి పవర్ ఇచ్చాడంటే, దాన్ని ఎవరైతే తాకుతారో ఒక రివాయత్ ప్రకారం వారి యొక్క పాపాలని గ్రహిస్తుంది అని, మరియు దాన్ని తాకినటువంటి వారి విశ్వాస స్థాయి గురించి ఖయామత్తులో అది సాక్ష్యం ఇస్తుంది. సో ఒక తాసీర్ అనేది ఏదైతే ఉందో, ఒక అసర్ అనేది, ఒక ఫీలింగ్ అనేది రాళ్ళకు ఉంటుంది. కానీ మీరు రాళ్ళు పెట్టుకొని మీ యొక్క జాతకాన్ని మార్చుకుంటామనేది మాత్రం ఎక్కడ ఇస్లాంలో లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మళ్ళీ అట్లా పోవద్దండి. అదే అనేది అల్లాహ్ తఆలా మీకు ఒక సందేశం ఇస్తే దాన్ని మళ్ళీ పెడదావకు తీసుకొని పోతారు. అల్లాహ్ ఇక్కడ ఏమంటున్నాడు? భయభక్తుల గురించి చెప్తున్నాడు. అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించడంలో మీరు ఎంతగా మారిపోయారంటే, మీకు కనీసం భయం కలగడంలే. రాళ్ళకున్నటువంటి మైన కూడా మీకు భయం కలగడంలా. రాళ్ళన్నా ఏడుస్తాయి కానీ మీరు మాత్రం ఏడ్చడంలే మీ పరిస్థితిని గురించి అని చెప్పేసి. దీనికి సంబంధించి చాలా కఠినమైనటువంటి ఆయతులు ఉన్నాయి. ఇది చాలా ఈజీ మ్యాటర్ కాదు. సూరతుల్ మాయిదా చూసుకోండి, 5వ నంబర్ సూర 13వ నంబర్ ఆయత్. ఎందుకు వారి యొక్క ఈ హృదయాలు రాళ్ళ కంటే కఠినమైపోయాయి అంటే, వాళ్ళు వాగ్దానాల్ని నెరవేర్చకపోవడం వల్ల. అల్లా యూదులతోనూ వాగ్దానాలు తీసుకున్నాడు, క్రైస్తవులతోనూ వాగ్దానాలు తీసుకున్నాడు, ముస్లింలతోనూ వాగ్దానాలు తీసుకున్నాడు. ఎవరైతే ఈ వాగ్దానాలను ఉల్లంఘించారో అల్లాహ్ తఆలా వారి యొక్క హృదయాలను కఠినతరం చేశాడు. మీకు అన్నీ కూడా నేను వివరిస్తాను. సామాన్యమైనటువంటి ఆయత్ కాదు. సూరతుల్ మాయిదాలకు వెళ్దాం, 13వ నంబర్ ఆయత్. ఆ తర్వాత ఇంతకుముందు నిన్న మనం ఈ ఆయతను గురించి కూడా డిస్కస్ చేశాం. ఏది? మూసా అలైహిస్సలాం గారు తమ జాతి వారిలో 12 మందిని నియమించారు. అల్లాహకు ఉత్తమ రుణం ఇస్తూ ఉండండి, ప్రవక్తలను గౌరవిస్తూ ఉండండి, నమాజ్ను జకాత్ను నెలకొల్పుతూ ఉండండి, నమాజ్ జకాత్ నెలకొల్పుతూ ఉండండి, ప్రవక్తను గౌరవించండి. అల్లాహకు ఉత్తమ రుణం ఇస్తే మిమ్మల్ని అల్లాహ్ తఆలా స్వర్గంలో ప్రవేశిస్తాడు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకున్నాం. ఎవరైతే తిరస్కార వైఖరికి పాల్పడతాడో సవావు సబీల్ నుంచి, సరైనటువంటి మార్గం నుంచి తప్పిపోతాడు అని. ఏమేమి వాగ్దానాలు తీసుకున్నాడు భయ్? నమాజు, జకాతు, మంచి నఫిల్ సదకాలు, మరియు ప్రవక్తల్ని గౌరవించడం, వారి పద్ధతిలో నడచడం. అల్లాహకు ఉత్తమ రుణం. ఏమి మనతో తీసుకోలేదా? దీని యొక్క 5 పునాదుల్లో నమాజు, జకాతు, రోజా, హజ్జు లేవా? పేదలకు సహాయం చేయడం లేదా? తల్లిదండ్రులు గౌరవించడం లేదా? ప్రవక్త మార్గంలో నడవడం లేదా? మనతో తీసుకోలేదా ఇవి? వాళ్ళకి తీసుకోనందుకు సూరతుల్ మాయిదా 13వ నంబర్ ఆయత్ చూడండి. ఆ తర్వాత వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని శపించాం. ఏం వాగ్దానాలు? ఇవే. ఈ రోజున నీకు పొద్దున్నే లేయడానికి కష్టమైపోతున్న వాగ్దానమే వాళ్ళతో కూడా తీసుకోవడానికి. ఈ రోజున సొమ్ము కూడా పెట్టుకొని నువ్వు ఈ పేదలకు పంచుకోకుండా ఉన్నటువంటి వాగ్దానమే వాళ్ళతో కూడా తీసుకుని. ఈ రోజున నువ్వు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతను వదిలిపెట్టి అపమార్గంలో నడుస్తున్నావే, అట్లా నడవద్దనే ఆ రోజు కూడా వాళ్ళతో వాగ్దానం తీసుకోలేదు. వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని శపించాము, మరియు వారి హృదయాలను కఠినం చేసేసాము. ఏం చేశాము? కఠినం చేసేసాము. అలా అయ్యాయి వారి యొక్క హృదయాలు కఠినతనం. తత్కారణంగా వారు పదాలను వాటి అసలు స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. ఎంత కఠినమైపోయాయంటే ఇక అల్లా గ్రంథంలో కూడా అటు ఇటు దటు వేసినా కూడా వాళ్ళకు భయం భక్తి లేకుండా పోయింది. అంతేకాదు, తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వాళ్ళు మర్చిపోయారు. చదివితే కదా, ఎక్కడన్నా తగులుకుంటుందా, గుచ్చుకుంటుందా? మనకు కూడా గుచ్చుకోవాలా? మనం ఎవరో చదివినామని పుస్తకం తీసి ఇట్లా అద్దుకొని పైన పెడతామంతే. ఇవి మాట తీసుకునేవి. ఆ వంశం, ఇజ్రాయెల్ సంతానంతోనూ, నస్రానీలతోనూ, మనతో కూడా వాగ్దానం తీసుకున్నారు. ఖయామతులో మామూలుగా ఉండదు వీటికి సంబంధించి. మరియు మన యొక్క ఇహలోకంలో కూడా దీనికి సంబంధించినటువంటి శిక్షలు వస్తూనే ఉంటాయి. ఈ రోజున చూస్తూనే ఉన్నాం మన పరిస్థితి. ఎందుకంటే నమాజ్ నెలకొల్పడంలే, జకాత్ ఇవ్వడంలే, తల్లిదండ్రులను గౌరవించడంలే, పేదలను ఆదుకోవడంలే, ఏ పని చేస్తున్నాం మనం? ఇల్లా మాషాల్లా. అంతేకాదు, తమ బోధించినటువంటి ఉపదేశంలో చాలా భాగం మర్చిపోయారు. మనం మర్చిపోయింది ఏంటో చెప్పనా? వారసత్వపు వాటాలు స్మాష్ పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజున ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పండి,
మా తండ్రి చనిపోయినారు, వారసత్వం వాటాలు ఏమిటి ఇస్లాం ప్రకారం అని ఓడిపోతాడు. ఎవరు పంచుకుంటారు? పోయిందా లేదా? అది అల్లా హద్దులు అని అల్లాహ్ తఆలా ఖురాన్‌లో తెలియజేయడం జరిగింది. ఎక్కడుంది ఇప్పుడు ఆ జ్ఞానం? చదివింటే గదా! చదువుతా అంటే గదా! చెప్తా అంటే గదా! బోధిస్తా అంటే గదా! ఎక్కడొస్తాది? ఈ రోజున పోయి కొంతమంది ఎవరుగా పెద్దలుగా చలామణి అవుతుంటారో ఊర్లల్లో, మసీదుల వద్ద వాళ్ళ దగ్గర పోయి వారసత్వ వాటాల గురించి అడగండి. వాళ్ళు చెప్పినారంటే గ్రంథ జ్ఞానం ఉన్నట్టే. వాళ్ళు చెప్పలేదంటే మంది గూడా ఎత్తుకోబడిందని మీరు గమనించండి. మరియు వారు పాల్పడే ఏదో ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంటుంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఇట్లాంటి వారివి చాలా మందివి మీ దగ్గరికి సమాచారాలు మేము పంపిస్తూనే ఉన్నాం. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అటువంటి వారు కాదు. ఇప్పటికీ ఉన్నారు, అప్పటికి ఉన్నారు. ఒక జమాత్ ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ, ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లాహ్ ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు. ఇన్నల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. అల్లాహ్ తఆలా ఉత్తమ కార్యాలు చేసేటువంటి వారిని ప్రేమిస్తాడు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏమనింది, నువ్వు మన్నిస్తూనే ఉండు. ఆ యూదుల్ని గాని, నసరాల్ని గాని వాళ్ళ గురించి సమాచారం మీకు ఇస్తానే ఉంటాం. సో, వాళ్ళతో దర్గుజర్ మామలా. వాళ్ళతో నువ్వు చేస్తూ ఉండు అని చెప్పేసి చెప్పారు. ఒకటైపోయిందా యూదులతో తీసుకున్న వాగ్దానం. నెక్స్ట్ రండి. నెక్స్ట్ ఖౌమ్ ఏది? నసరానీలు. తమను తాము నసారాగా చెప్పుకునే వారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాం. వమినల్లజీన కాలు ఇన్నా నసారా. నసరానీలుగా చెప్పుకునేటువంటి వారితో కూడా మేము అఖజనా మీసాకకు. మేము కూడా వారితో ఒక ఒప్పందం చేసుకున్నాం, వాగ్దానం తీసుకున్నాం. ఏమి? అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. వారికి సేమే అల్లాహ్‌ని తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, జకాత్ ఇవ్వమని, నమాజులు నెలకొల్పమని. నమాజులను గురించి ఆజ్ఞాపిస్తే తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ నమాజ్ యొక్క రూపురేఖలనే మార్చారు. ఈ రోజున వాళ్ళకి ఎక్కడుంది నమాజ్? ఆ హులియానే లేదు అసలు. జకాత్‌కు సంబంధించి మీరు ఈ రోజున చూస్తున్నారు, పేదవాళ్ళకు పోయేది తక్కువ. వారి యొక్క వారి యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఫాదరీలు కానివ్వండి, ఆ యొక్క చర్చిలో మొత్తం నిర్వహణలోనే పోతుంది. ఈ రోజున మనం ఏ విధంగా అయితే మస్జిదుల కోసం మనం చందాలు ఎక్కువ కూడబెట్టుకుంటున్నాం చూడండి. పేదలకు పంచాల్సింది పోయి మస్జిదుల కోసం కూడబెట్టుకునేటువంటి పరిస్థితి. కొన్ని మస్జిదులకు రూ. 1, రూ. 2 కూడా ఖర్చు చేయాలంటే హుండీలో ఆధారపడాల్సిన పరిస్థితి అయితే, కొన్ని మస్జిదులకు 50 లక్షలు, 60 లక్షలు కూడా బ్యాంకులో డిపాజిట్లు ఉంటాయి. రూపాయి బయటికి తీరు. ఈ కారణంగా ఏం చేసినాడు అల్లాహ్ తఆలా, తమకు చేయబడిన ఉపదేశంలో ఎక్కువ భాగాన్ని విస్మరించడం చేత మేము వారి మధ్య విరోధాన్ని, విద్వేషాలని తగిలించాం. అవి ప్రళయ దినం వరకు ఉంటాయి. అంటే ఫిర్కాలుగా విడిపోయారు వాళ్ళు. గుర్తొస్తుందా? ఇక్కడ ఎన్ని ఫిర్కాలు ఉన్నాయి, దేని కారణంగా విడిపోయామనేది కొంచెం గుర్తొస్తుందా? మీకేమన్నా తగులుతుందా? వారు ఆ రకంగా మర్చిపోయినందువల్లే ఈ రోజున ఈ బైబిల్ గ్రంథం ఏది? క్యాథలిక్ అనువాదం. ప్రొటెస్టెంట్లు ఉంటారు, క్యాథలిక్స్ ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి వర్గాలు, ఫిర్కాలు ఉన్నాయి. ఇంతకుముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినారు కదా, బనీ ఇస్రాయిల్లో 72 ఫిర్కాలు ఉన్నాయి. కాబట్టి మనమేం తక్కువ కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మా దాంట్లో 73 ఫిర్కాలు అవుతాయి. ఎన్ని ఫిర్కాలుగా ఎందుకు అల్లాహ్ తఆలా చేసింది ఇక్కడ వీళ్ళను? గ్రంథ భాగంలోని ఎక్కువ భాగం మీద వారు అమలు చేయడం వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ అమలు చేసే వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు? ఇచ్చిన బేసిక్ 5 పాయింట్స్ మీద అమలు చేయడానికే తంటాలు పడతానటువంటి పరిస్థితి. ఇంకా నేను పోయి వారసత్వం గురించి చెప్తానని ఇక్కడ. ఇంకా ఎన్ని మసాయిలు ఉన్నాయో ఖురాన్లో ఇచ్చినటువంటి ఆదేశాలు హలాల్ హరామ్కి సంబంధించి. ఇచ్చిన 5 పాయింట్లలో అసలైనటువంటి నమాజ్, జకాతే లేదు ఇక్కడ. జకాత్ ఇవ్వడం అనేది నామోషిగా తయారైనటువంటి పరిస్థితి. అంతే అడిస్తావులే పోయాం, అందరూ ఇస్తారా? బాగా చెప్తారు వాళ్ళు. మీకు తెలుసో లేదో బంగారం మీద, వెండి మీద, ధనం మీద, మవేషి మీద, గొర్రెల మీద ఉంది, పంట మీద ఉంది, ఆవుల మీద ఉంది, తేనె మీద ఉంది, ధాన్యాల మీద ఉంది జకాతు. డబ్బు మీదే కాదు. అవి ఏ రోజు కూడా బయాన్ చేసినటువంటి పుణ్యాన పోం మనం. ఇవ్వడం కథ పక్కన పెట్టు, బయాన్ చేసినటువంటి పుణ్యానే పోలేదు మనం. ఇంకెక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి గుర్తొస్తాయి? పోనీ మనం ఏదన్నా ఉద్దండ పండితులు మాదిరిగా మారి తెలుగు తర్జుమానో, ఉర్దూ తర్జుమానో, రోమనికి చదువుతామని గుమ్రా అయిపోతాం కదా. మళ్ళా గుమ్రా అయిపోతాం కదా. మనం చెప్పినారు కదా బాగా, ఖురాన్ చదివితే గుమ్రా అయిపోతామని. అట్లా అనమాట. ఇట్లా బాగా ఫిర్కాల్లో ఉండి నాది జై అంటే నాది జై జై అని ఆ పక్కొని తూతూ అనుకుంటా జీవితాంతం గడుపుతూ ఉంటాం. ఫలానా వాడు తూతూ, మంది మాత్రమే జై జై అనుకుంటూ ఫిర్కాల్లో పడిపోయి గ్రంథం లేకోకుండా, గ్రంథ జ్ఞానం లేకుండా బతుకుతూ ఉంటాం.
కాబట్టి అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వసౌఫ యునబ్బిహుముల్లాహు బిమా కాను యస్నఊన్. అవి ప్రళయ దినం వరకు ఉంటాయి కదా, వారు చేస్తూ ఉన్నటువంటి పనులన్నీ అల్లాహ్ త్వరలోనే వారికి తెలియజేస్తాడు. వెయిట్ చేయండి, మనది కూడా వస్తుంది, మనది కూడా టర్న్ ఖయామత్తులో వస్తుంది, మనం చేసేటువంటి అల్లాహ్ తెలుస్తాయి. ఇప్పుడు యూదులది అయిపోయింది కదా భయ్, నసరానీలది అయిపోయింది కదా, మాటిచ్చి తప్పి వాళ్ళ యొక్క హృదయాలు కఠినమైపోయింది. మనకు కూడా చెప్తాడు రండి. సూరతుల్ హదీద్ 57వ సూర, 57వ సూరాలోకి రండి. 57వ సూరాలోకి వస్తే 16వ నంబర్ ఆయత్ చెప్పండి. ఇది విశ్వాసులను ఉద్దేశించే చెప్తాను అల్లాహ్ తఆలా. అలం యానిలిల్లజీన ఆమను, ఏమిటి విశ్వాసుల యొక్క హృదయాలకు, విశ్వసించినటువంటి వారికి, అంతక్ష కులూబహిం, అంతక్ష కులూబహం, ఇంకా వారి హృదయాలు భయపడేటువంటి సమయం రాలేదా? దేని గురించి భయపడాలా? లిజిక్రిల్లాహి వమా నజల మినల్ హక్కి, అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి సత్యం పట్ల. దేంట్లో అవతరింపజేసినాడు అల్లాహ్ తాలా సత్యం? ఖురాన్. అల్లాహ్ అవతరింపజేసినటువంటి సత్యం పట్ల వారి హృదయాలు తక్షవున భయపడేటువంటిది, మెత్తగా మారేటువంటి సమయం ఇంకా రాలేదా, ఇంకా ఆసన్నం కాలేదా అని. ఫుజైల్ బిన్ అయాజ్ గారిది మంచి కథ ఉంటుంది చూడండి దీనికి సంబంధించి. ఆయన ముందు గాలిబన్ ఫుజైల్ బిన్ అయాజ్ గారే అనుకుంటారు, ఆయన ముందు దొంగగా ఉండేవారు అనమాట. వచ్చిపోయేటువంటి కాఫిలాలను ఆయన దోచుకుంటూ ఉండేవారు. ఫుజైల్ బిన్ అయాజ్ అని సుఫీల వర్గంలో కానివ్వండి బాగా ఫేమస్. అదేవిధంగా నాకు తెలిసి తాబే ఇన్లలో వస్తారు, వారిలో కూడా చాలా ఫేమస్ ఆయన యొక్క భక్తి ప్రపత్తులు. కానీ తక్కువ విషయం, ఆయన ఎలా మారారంటే ఈ ఆయతు వినడం వల్లే. ఆయన నమాజు అన్ని చేసేటువంటి వాళ్ళు, కానీ వారి యొక్క సహవాసులతో కలిసి దోచుకునే వాళ్ళు అనమాట, కాఫిలాలను బిడారాలను దోచుకునేటువంటి వాళ్ళు. అలా ఒకరోజు కాఫిలా వస్తున్నప్పుడు ఈ ఆయత చదువుతూ ఉంటారనమాట ఆ కాఫిలాలో ఉండేటువంటి వ్యక్తి. చూడండి ఖురాన్ తిలావత్తు ఎంత అసర్ చేస్తుంది అంటే, ఏమిటి విశ్వాసుల హృదయాలు అల్లాహ్ జ్ఞాపకం పట్ల, ఆయన అవతరింపజేసినటువంటి సత్యం పట్ల మెత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా అనేటప్పటికి ఆయనకు మనసు గుచ్చుకుంటుంది. వెంటనే అక్కడి నుంచి పోయి ఆ కాఫిలా మీద దాడి చేయడం మానేసిపోయి ఆయన నమాజ్ చేసుకుంటూ కూర్చుంటాడు. తర్వాత నేను చదివినంత మేరకు ఏదైతే సొమ్ము దోచుకున్నాడో, ఎక్కడెక్కడి నుంచి దోచుకున్నాడో అంతా పోయి వారికి తిరిగి చెల్లించేసి, వారు ఏదైనా శిక్ష విధిస్తే దాన్ని తీసుకొని ఆయన మారిపోవడం జరుగుతుంది అన్నమాట. అది విశ్వాసులు చేసేటువంటి పని. అల్లా ఏమంటున్నాడంటే, ఏమిటి ఈ విశ్వాసుల హృదయాలు ఎవరివి భయ్? విశ్వాసుల గురించి మాట్లాడతాడు. ఈ అవిశ్వాసుల హృదయాలన్నీ అల్లా తఆలా నా గురించే మాట్లాడుతున్నది. వీరి హృదయాలు ఇంకా మెత్తబడే టైం రాలేదా? అల్లా అవతరింపజేసినటువంటి సత్యం పట్ల వీరి హృదయాలు భయపడేటువంటి టైం రాలేదా? ఎందుకంటే వీరికి పూర్వం మాదిరిగా మీరు కాకూడదు. వీరికి పూర్వం అంటే యూదులు నస్రాన్లు ఏ విధంగా అయితే వారి హృదయాలు కఠినమైపోయాయి, అలా మీరు కాకూడదు. మరి ఆ గ్రంథవాహులపై ఒక కాలం గడిచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. ఎందుకు కఠినమైపోయాయి? అల్లాహ్ తఆలా ఇంతకుముందే చెప్పినాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, విపరీత పోకడలకు పోయారు, కాబట్టి వారి యొక్క హృదయాలను మేము కఠినం చేసేసాం. మీరు కూడా అట్లా కాకూడదు, అవుతున్నారు. అల్లా దేని గురించి అయితే హెచ్చరించినాడో అదే పని చేస్తారు. బుక్కు తెరిచి ఓ 2-3 సూరాలు చెప్పండి ఇవి ఎక్కడున్నాయని, అది కూడా తెలియదు మనం. నేను ఇంకా చాలా ఎక్కువ ఊహించుకుంటాను. ఆ 2-3 పేర్లు చెప్పండి, ఇవి ఖురాన్లో ఏమిటి అని చెప్పండి. సూరాల పేర్లు కూడా అని చెప్పరు. మహా అయితే సూరా ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ కూడా తెలుసు మనకు. ఎక్కువ ఏం తెలుసాయి? కులు సూరా, కులు అల్లాహ్ సూరా, కులోజ్ బి రబ్బిల్ ఫలక్ సూరా, సూరతుల్ ఇఖ్లాసు, సూరతుల్ ఫలక్, సూరతుల్ నాస్, ఇవి కూడా తెలియవు. ఇంకా బకరా, ఆల ఇమ్రాన్, నిసా ఇవి ఎందుకు వచ్చాయో ఎందుకున్నాయో కూడా తెలియదు మన ప్రజలకు. ఎందుకంటే మనదేమి పని? ఇట్లా తీసుకోవడం, ఇట్లా అద్దుకోవడం, పైన పెడితే అయిపోయి. ఎంత పైన పెడితే అందకోకుండా అంత మంచిదన్నమాట. మళ్ళీ గుమ్రా అవుతాం కదా, నౌజ్ బిల్లా. కాబట్టి అల్లా ఏమంటున్నాడు, ఆ గ్రంథవాల మాదిరి మీరు కాకూడదు. ఎందుకంటే ఒక కాలం గడిచిపోయేసరికి వారి హృదయాలు కఠినమైపోయాయి. వకసీరుం మిన్హుం ఫాసికూన్, వారిలో చాలా మంది ఫాసికులు అయ్యారు, అవిధేయులు అయ్యారు. మీరు అట్లా కాకూడదు అని. మనం ఆడింటాం, ఆడ బుక్కు తెరుస్తాం, ఆడ చదువుతాం, ఇట్లాంటి తఫ్సీర్లు అవి ఇవి చెప్తే. కాబట్టి అల్లాహ్ తఆలా తెలియజేసింది ఏమి? ఆ గ్రంథవాహుల మాదిరిగా మీరు కాకూడదు.
కాబట్టి మీరు పాలించండి ఆజ్ఞల్ని. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయాలు ఈ ఒప్పందాలు నెరవేర్చకపోవడంతో కఠినమైపోయాయి అని అల్లాహ్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం భయభక్తులతో అల్లాహ్ ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలి. మనము నమాజుల్ని, జకాతుల్ని చెల్లించాలి. ఉపవాసాల్ని పాటించాలి. అల్లాహ్ మార్గంలో డబ్బును ఖర్చు చేయాలి. మన వాళ్ళతో ప్రేమగా మెలగాలి. అందరితోనూ ప్రేమగా మెలగాలి. తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. హరాము పనులకు పోకూడదు. ఇటువంటి మాటలు మనం గుర్తుపెట్టుకొని ఇలా ఖురాన్‌ని చదివే ప్రయత్నం చేస్తే ఇన్షా అల్లాహ్ తఆలా మనకు కూడా హిదాయత్ లభిస్తుంది. మనకు కూడా అల్లాహ్ తఆలా సమాజంలో గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఇన్షా అల్లాహ్ తఆలా మిగిలిన సూరా యొక్క తఫ్సీరు తర్వాతి నిశిస్తుల్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.